ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా ఆయన ఇంకొక ఆమెను ఉంచుకొని బిడ్డను కానీ నన్ను విపరీతంగా కొట్టడం చేయడం చేసిండు మేడం. నాకు 2008లో పెళ్ళండి సార్. 2008లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి నాకు 15 ఇయర్స్ మేడం. మాకు అప్పటి వరకు రేపు పెళ్ళైతుంది అనగా ఈయన గురించి చెప్పారు ఉన్నదని తెలిసింది. అప్పుడే నీకు ఒక విషయం చెప్పాలని అన్నాను. అంటే అది చెప్పడంలో అతని ఉద్దేశం ఏంటమ్మా? నువ్వు భారీగానే ఉంటావు, ఆమె ఆమెగానే ప్యారల్ గా నడుస్తూ ఉంటది అనేది నీకు ముందుగానే ప్రిపేర్ చేస్తాడు. నాకు అంత నాలెడ్జ్ లేదు. అతను దాచిపెట్టచ్చు కదా, ఆ టైంలో నీకు ఎందుకు చెప్పాడు? వెనక నుంచి వెళ్ళిపోయి చూసేసరికి ఫోన్ మాట్లాడతాడు. ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటారు. నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను విడిచి పోతావా? నువ్వు అట్లా ఎట్లా పోతావు? నువ్వు వస్తావా రావా అంటాను మేడం. కాదు, అమ్మాయితో సెటిల్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి? నేను అడిగిన, నువ్వు మాట్లాడు, ఎంతసేపు మాట్లాడతావు మాట్లాడి. నేను అన్న వెనక తిరిగి చూసేసరికి ఇక వణుకుతాడు మేడం. వణుకుతాడు ఏమంటే ఫోన్ కట్ చేసి, అసలు నువ్వు ఎవరికి చేసినావు, ఏం మాట్లాడతావు అనగా నీ సెల్ గుంజుకొని ఏవైతే నువ్వు అసలు ఫోన్ చేయడానికి గడికి ఫోన్ చేస్తావు. మొన్న అట్లా చేసిన ఎవరంటే నేను చెప్పు తీసుకొని కొడతా ఆయన ఫోన్ అన్నది మేడం. నన్నే వచ్చి నన్నే కొట్టిడు. కొట్టేసరికి నేను మంద అయినా మేడం. ఇంకో ఆమె చెల్ల అనేట ఆమెతో కూడా చేస్తాంటే దొరకబట్టి కూడా కొడితే దాచుకున్నాడట ఇళ్ళలో. ఇది మొత్తం చాలా మంది తోటి మేడం. ఈయన ఎఫ్ఐఆర్ మొత్తం చాలా ఎవరో ఒకరు తగులుకుంటూనే ఉన్నాడు. కానీ అది పెళ్లి కాకముందు అది. అయితే ఈమెను డైరెక్ట్ పోయి స్నానం చేస్తుంటే పట్టుకున్నాడు. పట్టుకునేసరికి నేను అప్పుడే బయటికి వెళ్ళిన, మా పాలళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది. డైరెక్ట్ పోయి వాళ్ళని పట్టుకున్నాడు. ఆవిడకి భర్త పిల్లలు ఇట్లా ఎవరు లేరా? ఉన్నాడు మేడం. ఎంతమంది ఆడవాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయి? లేవు సార్. ఒక్కటి కూడా లేవు సార్. పనికి పోయిన తర్వాత ఏమైంది, నేను వాడు కావాలనే సెల్లు ఈమెకు ఫోన్ చేసి, నేను ఆ రోజు నాకు 1500 ఇవ్వాలి, 1500 మా భార్యకు సెల్లు కొట్టరా అని నెంబర్ ఇచ్చిన. వాడు కొట్టిండా అంటే కొట్టలే అన్నది. దీని నెంబరు వాడి నెంబర్ దీనికి ఇచ్చిన. రెండు 2008 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు నీకు నీ భార్యతో తప్ప వేరే స్త్రీలు ఎవరితో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ ఈవిడ ఊహించుకుంటున్నటువంటి కట్టు కథలు. ఎందుకు ఊహించుకుంటుంది ఈవిడ? ఫోన్లు నేను డబ్బులు కొట్టు అంటే నా నోరుతోటి నేను తాగినప్పుడు వినిపించిన మాటలు పట్టుకొని ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చింది సార్. జుట్టు ఇటు పట్టి ఈడ గుద్దుడు, లేకపోతే నడువుల పక్క బొక్కలు ఇరిగినాయి. ఇళ్ళ గుద్దుతో పక్క బొక్కలు ఇరిగిపోయినాయి. ఎనుపూస బొక్కలు 2 కిందికి జాయింట్ జారిపోయినాయి. ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో దగ్గర 18 సంవత్సరాల పాటు కాపురం సంసారం చేస్తూ తనతో పాటు 3 పిల్లల్ని కూడా దురదృష్ట కొద్ది 3 ఆడపిల్లలు, తెలివైనటువంటి చదువుకున్నటువంటి 3 ఆడపిల్లలను కూడా బలిపశువులు చేసింది. ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళేంటి, అలాంటి వాళ్ళకే దిక్కానం లేదు, నన్నే ఉద్ధరిస్తాడని మీరు అనుకోవాలి కదా. ఈ రోజున 4 స్త్రీలు బాధపడుతున్నారు, 5 స్త్రీలు కన్న తల్లితో సహా. అరే దాన్ని ఉంచుకున్నాను రా, దాంతో పిల్లని కన్నాను రా, అదే మగపిల్లడు పుట్టుంటే మిమ్మల్ని ఎట్లా చూసేవాడేమో. సార్, మేడం ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా ఆయన ఇంకొక ఆమెను ఉంచుకొని బిడ్డను కానీ నన్ను విపరీతంగా కొట్టడం చేయడం చేసిండు మేడం. చెప్పండి. నాకు 2008లో పెళ్ళండి సార్. 2008లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి నాకు 15 ఇయర్స్ మేడం. 18 8 8 2008. మీ వయసు ఎంత ఇప్పుడు? 30కి వస్తాయి మేడం. ఓకే. నాకు 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. ఓకే.
నాన్న లేడు, అమ్మ ఒక్కతే. అయితే నాకు మా మేనత్త ముందు బడి చేసిళ్ళు మేడం. నేను చేసుకున్నాను, అప్పుడు నాకు 10th పూర్తయింది. మ్. ఆయన నాకంటే చాలా 10 years పెద్ద మేడం. ఓ అయితే ఆయన ఈ ఎఫైర్ల వల్ల ఒక అంతకుముందు అని ఎఫైర్ పెట్టుకున్నాడు అది. మ్. ఆమెనే ఉంచుకుంటా, నేను ఆమెనే తీసుకొచ్చుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేసి ఆమె తీసుకొచ్చుకుంటే మేము చచ్చిపోతాం వద్దని. పెళ్ళి అయ్యే టైంకి అతని వయసు ఎంత అమ్మా? అప్పటికి నీది 15, ఆయనకు 20 దాటినాయి సార్. 20 దాటినాయి. 25, 26, 27 ఉంటాయి. అదే 10 సంవత్సరాలు తేడా ఉంది. గ్యాప్ ఉంటుంది. సరే చెప్పమ్మా. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా ప్రెషర్ చేయడం వలన ఇక వీళ్ళకైతే ఎవడ అడిగేటోళ్ళు లేరు, వీళ్ళకి నాన్న లేడు కదా అని నన్ను మా మేనబ్బా వాళ్ళకు ఇద్దామని మాట్లాడిల్లు మేడం. ఇక 4 రోజులు అయితే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని అన్నాడు మా మేనమావ వచ్చి మాట్లాడి. ఎందుకు అంత చిన్న వయసులోనే నీకు పెళ్లి చేసేయడానికి? లేడని మేడం. నాన్న నాన్న లేడు. లేడని. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కదాన్ని మేడం. అమ్మ ఒక్క కూతురు. ఒక్క కూతురునే. నేను నాకు 3 years ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు మేడం. ఇక అమ్మ నన్ను పట్టుకుని బతికింది. మామయ్య వాళ్ళతో ఉంటే కూడా అత్తమ్మ ఊరు వాళ్ళ మేనత్తమ్మ అనేట ఆమె. ఇక అమ్మ నన్ను ఒక్కదాన్ని పట్టుకొని బతికేసింది. ఆమె మ్యారేజ్ కూడా చేసుకోలేదు మేడం. అయితే ఈ మామయ్య ఏం చేసిండు, అటు మాట్లాడొచ్చినాక మా అత్తమ్మ ఏం చేసింది, మా తమ్ముడు ఉన్నాడు, వానికి ఎక్కడ పిల్లల్ని ఇత్తలేరు, వాడి క్యారెక్టర్ని చూసి ఈమెకైతే అడిగే వాళ్ళు ఎవరు లేరు, మనం ఈమెను ఇచ్చి చేద్దాం అన్నట్టుగా అటు ఎత్తగొట్టి ఈయనకు మాట్లాడి చేసిళ్ళు మేడం. మాకు అప్పటి వరకు రేపు పెళ్ళైతే అనగా ఈయన గురించి చెప్పారు ఉన్నదని తెలిసింది. మామయ్య మరిసుంటోడు అంట, నేను చేసుకోను మామయ్య అని నేను అన్న మేడం. అంటే నీ కాళ్ళ కాడ మన తలకాయ కొత్తా అట్లెందుకు చేస్తాడు, మేము ఉన్నాం కదా అని ముందు పడ్డాడు మేడం. నాకు ఒక 40,000 మా ఆయనకు కట్నంగా పూసిళ్ళు. అమ్మ మన పోడు భూములు అని ఉంటాయి చూసినాం మేడం, కొట్టుకొని చేసుకున్న భూములు అవి, వాటికి పట్టాలు కానీ ఏమీ ఉండవు, గవర్నమెంట్ భూములే అవి అని అంటారు కదా మేడం. అవి 2 ఎకరాలు వచ్చింది అమ్మ కొట్టపోతే. ఆడమను ఒక 2 ఎకరాలు ఇచ్చిళ్ళు, అదే నాకు కట్నం కింద నాకు ఇచ్చిళ్ళు అన్నట్టు. అయితే ఇవి పెళ్లి చేసేటప్పుడు కూడా మేము అడిగినాం, నేను అస్సలు చేసుకోనంటే కొట్టడానికి వచ్చిండు మా మేనమావయ్య. నీకు కట్నాలు ఎవరికి లక్షలు తెచ్చి ఎవరు చేస్తారు, నిన్ను వదిలించుకోవడానికే చూసారు ఒక రకంగా. మేనత్త చేసింది ఇదంతా. మేనమావయ్యకు ఫస్ట్ మాట్లాడింది మేడం, తర్వాత మేనమావయ్యని అంతా కన్ఫ్యూజ్ చేసింది అత్తమ్మ. చేసిన తర్వాత పెళ్లి చేసిన కాంచి ఒక్కనాడు కూడా నువ్వు ఎట్లున్నావు ఏం కథ అని అడగలేదు, రాలేదు మేడం. మేనమావ అస్సలు రాలేదు. నాకు ఎంత కష్టం వచ్చిన ఎంత కొట్టిన. ఈయన ఏం చేసిండు, రిసెప్షన్కి వీళ్ళ ఇంటికి వస్తాం కదా మేడం, అత్తమ్మ వాళ్ళ ఇంటికి. స్టార్టింగ్లోనే అక్కడ ఊరి యువతల వాళ్ళు బ్యాండ్ వాళ్ళు వచ్చి వేసే వాళ్ళకు అక్కడ ఆపిల్ మేడం. అప్పుడే నీకు ఒక విషయం చెప్పాలని నన్ను. స్టార్ట్ అయింది మేడం. నెక్స్ట్ డేనే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఏంటిదని నేను అన్న, నాకు ఆమెతో ఎఫైర్ ఉన్నది, ఆల్రెడీ మా వాళ్ళందరూ సెటిల్మెంట్ చేసిళ్ళు, ఆమెకు డబ్బులు కూడా నాకు ఇంత ముందు 2-3 కాన్పులు కూడా తీయించిన అయిపోయింది. కేసు ఏమైనా వేసిందా? ఏం వేయకుంటే పెద్ద మనుషుల దగ్గర కంప్లైంట్. ఏం పని చేస్తుంటాడు మిత్రుడు? డ్రైవర్ సార్, డ్రైవర్. అయితే ఇక చదువులేదు ఏం లేదు, ఏది లేదు, ఇక డ్రైవర్ పనే. ఈ 80,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసిళ్ళు, వాళ్ళు ఎవ్వరు రాకుండా సెటిల్ చేసిళ్ళు. ఇక నాకు పెళ్లి చేసుకుంటాను కాబట్టి నేను అన్ని వదిలేసుకుంటా సంధ్య, నేను ఇక ఏ తప్పు చేయను అని దేవుని కాడ కొట్టేది చెప్తా, నీకు ఇష్టం ఉంటానో ఉండు, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు మేడం. ఇక నాకు రిసెప్షన్ ఫోటోలలో ఒక్క ఫోటోలో నేను కరెక్ట్గా లేను మేడం. ఇక నాకు బాధ స్టార్ట్ అయిపోయింది. ఇక సర్లే నాకు నాన్న లేడు ఇవ్వలేరు, ఒకసారి మ్యారేజ్ అయిపోయినాక నన్ను ఇక మళ్ళీ చేయాలని కూడా అమ్మకి అట్లా లేదు. చెప్పడం అతని ఉద్దేశం ఏంటమ్మా, నువ్వు భారీగానే ఉంటావు, ఆ మామగానే ప్యారల్ గా నడుస్తూ ఉంటది అనేది నీకు ముందుగానే ప్రిపేర్ చేస్తాడు. నాకు అంత నాలెడ్జ్ లేదు. అతను దాచిపెట్టచ్చు కదా, ఆ టైంలో నీకు ఎందుకు చెప్పాడు? వేరే వాళ్ళు చెప్తే నువ్వు ఎట్లా రియాక్షన్ అవుతావో, వాళ్ళు చెప్పక ముందుకే నేనే చెప్తా. ఆల్రెడీ ఒక రకంగా నిన్ను అంటగట్టారు కాబట్టి భరిస్తావులే ముందే చెప్తే అని. ఇదే నేను చేసిన తప్పు మేడం. ఇప్పటి నుంచి ఇంకా చెప్పేసిండు, ఏ సర్లే అని పోనీ అని ఉన్నా. నా పెద్ద బిడ్డ పుట్టింది. అప్పుడే నడుచుకుంటూ వెళ్ళిపోతే బాగుండేదేమో కదమ్మా. నువ్వు పోతే బాగుండు కానీ నాన్న లేడు కదా, నాకు చేసే వాళ్ళు లేరు, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇంకెందుకులే సర్లే మారతానంటాను కదా అని ఒక్క హోప్ తోటి నేను ఉన్నా మేడం. అప్పటికి కూడా ఇంత నాలెడ్జ్ నాకు లేదు సార్. అయితే సరేలే అని ఉన్నాక నా పెద్ద బిడ్డ పుట్టింది మేడం. పుట్టినాక మా ఇంటి సందు ఉంటుంది, ఆ సందులో ఆమె ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ కాంటాక్ట్లు ఉన్నారు, నాకు తెలియదు. ఈయన బయటకు పోయి మాట్లాడేది నాకు తెలియదు. నేను ఇంటికాడ పని బయట పని నేను చేసుకుంటుండే కూలే. అయితే ఈ ఫోన్ మాట్లాడుతుంటే ఒక రోజు నేను వెనక నుంచి వెళ్ళిపోయింది, ఆయన గమనించలే. వెనక నుంచి వెళ్ళిపోయి చూసేసరికి ఫోన్ మాట్లాడుతాడు. ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటారు, నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను విడిచి పోతావా, నువ్వు అట్లా ఎట్లా పోతావు, నువ్వు వస్తావా రావా అంటాను మేడం. నాకెళ్ళేందుకు నీడని చూసాను కదా. అమ్మాయితో సెటిల్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి? ఏమో మేడం, ఆమె చేసింది ఆమె చేతనే మాట్లాడినా అన్నాడు. అప్పుడు నేను అడిగిన, నువ్వు మాట్లాడు, ఎంతసేపు మాట్లాడతావు మాట్లాడి నేను అన్న. వెనక తిరిగి చూసేసరికి వణుకుతాడు మేడం. వణుకుతాడు ఏమంటే ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేయగానే అంతలోకి మా మామయ్య వచ్చిండు. చూసినావు మామయ్య మర్చిపోయి అన్నారు, ఇదంతా అయిపోయింది, మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామయ్య తోలు తీసేస్తాను అతన్ని అన్నాడు, ఏం చేశాడు? బెదిరించాడు. ఏంది నీ కథ, ఏంది నువ్వు అన్ని కథలు చెప్తాను, ఏంద్రా నీ కథ అని తిట్టిండు. తిట్టినాక మళ్ళీ ఏమైంది, ఆ అమ్ములు కొంచెం అమ్మడతానే మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ ఇంట్లోకి డైరెక్ట్ మా ఆడబిడ్డ ఎత్తింది. సో పెళ్ళైన ఎన్ని సంవత్సరాల నుంచి ఈవిడ మళ్ళీ తగులుకుంది మీ ఆయన్ని?
ఇక వాళ్ళ కంటిన్యూ ఉండగా నాకు తెలియదు కానీ నా బిడ్డ పుట్టినాక కొద్దిగా అమ్మాడేటప్పుడు అంటే ఒక 1 year కూడా కాదు మేడం, 5-6 నెలలకు 8-8 నెలలకు అంతే. అయితే మళ్ళీ చేసేసరికి మా ఆడబిడ్డ ఎత్తింది. ఎవరు మీరు అని అంటే, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తినావు నువ్వు సార్ ఫోన్ అని అనేది. అసలు నువ్వు ఎవరికి చేసినావు ఏం మాట్లాడతావు అనగా నీ సెల్ గుంజుకొని ఎవరివే నువ్వు అసలు ఫోన్ చేయడానికి, గడికి ఫోన్ చేస్తావు మొన్న అట్లా చేసిన ఎవరంటే నేను చెప్పు తీసుకొని కొడతా ఆయన ఫోన్ అన్నది మేడం. నన్నే అనేసరికి వాళ్ళు అంత డీప్గా ఉంటేనే కదా మేడం, అంత స్ట్రాంగ్గా ఈయన ఆమె వెనకాల బలంగా ఉంటేనే కదా నన్ను అంత మాట. అసలు వాళ్ళ భార్య ఎత్తింది ఎందుకని ఫోన్ కట్ చేయలే, డిమాండ్గానే మాట్లాడతాను నాతోటి. సరే అని ఫోన్ కట్ చేసినాం. ఈయన చిలక్కడ పోయి రాగానే మరి ఇట్లా ఫోన్ చేసింది ఇట్లా అంటుందంటే వచ్చి నన్నే కొట్టిను. కొట్టేసరికి నేను మంద అయినా మేడం. మా మావయ్య ఉన్నాడు, మా తమ్ముడు, మా ఆడబిడ్డ ఉన్నాడు. అప్పుడు పెళ్లి కాలే మా ఆడబిడ్డకి. వాళ్ళందరూ తిట్టేసి ఇక వద్దిగా ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈయన ఆమెతో ఉన్నాడు కాకపోతే ఇలా నటించిండు అంతే అనుకో. ఎవరికైనా చెప్పామమ్మా ముందస్తునే నాకు ఇది చెప్పాడు, ఇదే నాకు షాకింగ్ వ్యవహారం ఏమీ కాదు, మేము ఉన్నాం కదా అమ్మ అన్నారు సార్. మా అత్త మామ ఇట్లా సర్ది చెప్పారు, మేము అందరం ఉన్నాం కదా వాంది మేము ఉన్నాం అతను ఈ కదా. న్యూస్ నీకు చెప్పినప్పుడు సరే ఇప్పుడు వరకు జరిగింది ఫ్యూచర్ లో అతను ఆమెతో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని చెప్పి నువ్వు చెప్పావమ్మా, వార్నింగ్ ఇచ్చావు అతనికి? ఇచ్చిన సార్, ఇచ్చిన కూడా మళ్ళీ కంటిన్యూ అయింది. ఇచ్చావులే అమ్మా, ఇచ్చిన తర్వాత అతని రెస్పాన్స్ ఏంటి? ఏం లేదు చెయ్యను, ఆమె చేసింది నేను అయితే చేయను అన్నాడు. అన్నాక కొట్టిండు, నన్ను కొట్టినాక ఇక ఆమెను నేను వెళ్ళిపోయినా, పాపని తీసుకొని వెళ్ళిపోయినా. వాళ్ళ అమ్మ రాలే, ఎవ్వరు రాలే, పంచాయతీ కూడా. ఈయన ఒక్కడే వచ్చిండు. ఇక 4-5 రోజుల దాకా రానని పెట్టుకుంటే మా అన్నం కూడా పెట్టలేదు సార్ ఆయనకి. మా ఇంటి చుట్టూ తిరిగి నీ కాలు ముక్త దండం పెడతారా అని మళ్ళీ ఇక సరేలే అని ఇక సర్ది పెట్టుకొని నేనే వచ్చిన మేడం. వచ్చినాక 1 year కాలేదు, మళ్ళీ ఆమెను ఏమంటారు తగులుకున్నాడు ఈయన వేరే ఆమెను. అంత లోపల నేను మందయ్యేటప్పటికి మా కులపోళ్ళు అందరు పోయి ఈ కులపోలకి పలానమ్మ ఇట్లా చేస్తాను, ఆమె మందు తాగింది, ఆమె కాల్చేత ఒక బిడ్డ, మీరు పెళ్లి చేసి పంపిస్తారా మా ఊళ్ళు ఉండొద్దని వీళ్ళు వార్నింగ్ ఇచ్చిళ్ళు, చంపుతామని ఇట్లా ఇక భయపట్టియాలన్నట్టుగా వీళ్ళు చెప్పేసిళ్ళు పెద్ద మనుషులు. అనేసరికి 2 రోజులలో పెళ్లి చేసి ఆమె పంపించిళ్ళు మేడం. అమ్మాయి వెళ్ళిపోయింది అనుకున్నా. మళ్ళీ 1 year కూడా కాలేదు, వడరామ కాడికి పోయిండు. ఈ మన బండి పని చేస్తాడు కాబట్టి పోయేసరికి అందరూ ఒకేలా ఉంటారు కదా మేడం. మరి ఈయన ఏమన్నాడో ఆమె మనకు తెలియదు మేడం. ఒక్క ధైర్యం ఉండదు, ఒక అంగి చినిగిపోయేలా కొట్టిలు, తెల్లం మొగలు ఇద్దరు కొట్టిలు. కొడితే మా మామయ్య అంగిడిచి ఈయనకు అంగిచ్చి తువాల కప్పుకొని వచ్చిండు, మా మామయ్య ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇక నాకు ఇంకా ఫిక్స్ అయిపోయింది, నేను ఉండని నాకు ఇక ఈ పనులు చేస్తాండి, ఊళ్ళో మొత్తం ఇచ్చేదే పోయింది. ఇక తన్నించుకుంటున్నాడు. ఇక వద్దు మేడం వద్దు, నాకు అసలుకే నేను ఉండనని అన్న మేడం. అప్పుడు కూడా కాలు మొక్కించిన మేడం. పిల్లలు అప్పటికి మా నడిపమ్మలు పుట్టి ముగ్గురు బిడ్డలు మేడం. బిడ్డ కోసం చిన్న పాపకు కూడా కొడుకు కోసం అని ఉంచిండు. నీకు ఆపరేషన్ ఎవరు చేస్తాడో వాడిని గుంజుతాడు. ఆడపిల్లలు నడిపామా మేడం వచ్చింది. పెద్ద పాప 10th, ఆమె స్కూల్లో ఉంది. చదువుకుంటున్నారు సార్. పెద్ద అమ్మాయి 10th, ఈమె 8th సార్. చిన్న పాప 6th. అయితే ఇక కొట్టేసినాక అప్పుడు కూడా కాలు మొక్కుతున్నా మేడం. మళ్ళీ నేను పని చేసుకుంటున్నా. ఇక చిన్న పిల్లలు ఇంటికాడ పని చేసుకుంటున్నా. ఏడిపోతాను అంటే పనికి పోతాను అనేది నాకు తెలియదు, ఎడిపోయేది నాకు తెలియదు. పక్కిమ్మట ఆమె పెళ్లి కాక ముందుకెళ్ళి అవరట. అసలు ఆయన చెప్పే మాటలు అయితే ఘోరం మేడం. వాళ్ళ చిన్నమ్మ మీన్నే అంత ఎఫైర్ పెట్టుకొని ఉంటాంటే వాళ్ళ డాడే డైరెక్ట్ చూసి కొట్టిండట ఘోరంగా. ఇంకో ఆమె చెల్ల అనేట ఆమెతో కూడా చేస్తాంటే దొరకబట్టి కూడా కొడితే దాచుకున్నాడట ఇళ్ళలో. ఇది మొత్తం చాలా మంది తోటి మేడం ఈయన ఎఫైర్ మొత్తం ఎవరో ఒకరు తగులుకుంటూనే ఉన్నాడు. కానీ అది పెళ్లి కాకముందు. అది నేను అనుకున్నా పెళ్లి కాకముందు గతం పెళ్ళైనాక నా భర్త ఇక నేను చేసుకున్నా అయిపోయింది, సరే ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉంటాడు. ఫస్ట్ ఒక ఆవిడ కట్ అయింది, మళ్ళీ కొత్తగా ఇంకొక ఆవిడ. ఈవిడెవరు? ఇంటి పక్కకి ఆవిడ. ఇప్పటికి ఆవిడే కంటిన్యూ అవుతుందా ఇంకొత్త వాళ్ళ? ఇప్పుడు మనకు చెప్పేట ఆమె 4వ ఫిక్స్ అయిపోయింది. ఇక 10 years కంచి ఎఫైర్ అన్నట్టు. ప్రెసెంట్ 10 years నుంచి ఒక ఆవిడ అయితే ఫిక్స్ గా ఉంది. ఆవిడ చెప్పినట్టే మీ ఆయన మాట్లాడతాడా ఇంట్లో? అవును. అయితే ఈమెను డైరెక్ట్ పోయి స్నానం చేస్తుంటే పట్టుకున్నాడు. పట్టుకునేసరికి నేను అప్పుడే బయటకు వెళ్ళిన, మా పాలల్లో అమ్మ బయటకు వెళ్ళింది, డైరెక్ట్ పోయి వాళ్ళని పట్టుకు. ఆవిడకి భర్త పిల్లలు ఇట్లా ఎవరు లేరా? ఉన్నాడు మేడం. అయినా కానీ ఇప్పుడు స్నానం చేసిన ఆమె వాళ్ళకి భర్త లేడు, ఒక బిడ్డ చిన్న ఆమె. అయితే ఉరుకొచ్చి కాళ్ళ మీద పడ్డాడు మేడం. అప్పుడు కూడా తప్పైంది, ఇంకోసారి చేయను, ఇంకోసారి పోను, కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు కూడా కాంప్రమైజ్ అయినా మేడం నేను. సరేలే పిల్లలు ఉన్నారు నాకు, ఆడపిల్లలు వెనక ముందు పెట్టేవాళ్ళు ఇవ్వలేరు, నా జీవితం అయిపోయిందని భయపడుకుంటేనే సరే అని సపరేకున్నా. ఈ అన్ని చేసుకుంటా తప్పులు వస్తా అంటే నేను కాంప్రమైజ్ అవ్వకుండా సరేలే అనుకుంటా నాది ఒక్క చేసుకున్నా, అదొక తప్పు అయిపోయింది మేడం. అయితే ఈయన ఈ ఎఫైర్లు ఇట్లున్నాయి. ఇప్పుడు ఈమె ఎవరో కాదు, ఇప్పుడు ఉంచుకున్నా ఆమె మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బావ బిడ్డ, మా పెద్దమ్మ వాళ్ళ బావ బిడ్డ, సొంతం. ఒక్కులనే పుట్టినాం మేడం, ఒక్కులనే పెరిగినాం మేము. ఏమవుతుంది నీకు ఇప్పుడు మీ ఆయనకి వరుసకి? వదిన అవుతుంది నాకు, అక్క అవుతుంది, పెద్దనాన్న బిడ్డే. అయితే ఆమె ఫస్ట్ నా 9th classలో ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయినాక 5 నెలలకు కాడిపోయింది మేడం ప్రెగ్నెన్సీ. వచ్చినాక ఈమె బయట వాళ్ళ వీళ్ళని చూసుకొని పోతా ఉంటే ఆయన మందాయి చచ్చిపోయింది.
ఆయన ఇక 5 నెలల కడుపు ఆవిడ అక్రమ సంబంధాలు భరించలేక భర్త మందు తాగి చనిపోయాడు. ఆ, నన్నే టార్చర్ పెడతాను, నన్నే ఇట్లా చేస్తాడు అని అన్నది. అని 5 నెలల ప్రెగ్నెన్సీ దించుకొని ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు నేను 9th చదువుతాను, అదే ఊళ్ళే కదా. అయితే అది తీసుకొని వచ్చినాక 1 year కూడా కాలేదు. ఇప్పుడు ఏంటి ఓవరాల్ గా అంతా మీ ఆయనకున్న అక్రమ సంబంధాల పంచాయతీ ఇది? అవును మేడం. ఏం చేయాలి ఇక్కడ? అసలు బిడ్డను అన్నాడు మేడం, కానీ ఇది ఆవిడతో ఇప్పుడు ఇంకో బిడ్డను కన్నాడా? బిడ్డను అన్నాడు. ఇక ఇది చెప్పుకోవడమే మేడం. ఇప్పుడు ఆమె ఈ పెళ్ళి అయిపోయినాక, ఇంతకుముందు ఈమెకి ఒక లవర్స్ ఉంటారు కదా మేడం, పెళ్లి కాక ముందు చాలా మంది తోటి ఉండే ఈమె కూడా. కానీ ఇక పెళ్ళి అయినాక భర్తను చంపేసింది. అట్లా మళ్ళీ వేరే అయితే ఆయనకు మొగతనం లేదు, ఆయన వేస్ట్ అని వచ్చేసింది మేడం. ఈ 2 సఫర్ అయ్యేసరికి ఈ ప్రేమించిన ఆయనకి 2 కొడుకులు పుట్టిలు మేడం. మళ్ళీ వచ్చి నీళ్ళని పట్టుకొని పోయింది, లేపుకొని పోయింది. మళ్ళీ ఆమెను పట్టుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చినాక వీళ్ళు 3 అక్క చెల్లెలు మేడం. పెద్దక్క ఏం చేసింది, మా ఇజ్జత్ ఇస్తాను నువ్వు ఎవరం పడితే, ఇప్పటికీ 3 అయినాయి. అసలు ఆయన తీసుకొని పోయినామని బాగా కొట్టిళ్ళు, ఆమెను ఆయన బాగా కొట్టిళ్ళు. కొడుకులు ఉన్నారని ఆయన వాళ్ళ సంవత్సరానికి పంపించిళ్ళు. ఈమెను ఏం చేసింది, ఇంట్లో ఉండు నువ్వు మా ఇజ్జత్ ఇస్తానని ఇంట్లో ఉంచుకున్నది. బావకి అలవాటు అయిపోయింది. బావకి అలవాటు అయిపోయి ఏం చేసింది, వాళ్ళ అక్క ఏం చేసింది, ఈమె ఎక్కడ కూకుంటే అక్కడ కూకోవడం, ఏడ తింటే ఆడ తినడం, ఈమె ఏడ పడుకుంటే ఆడ పడుకోవడం చేసిండు వాళ్ళ ఆయన. చేసేసరికి ఈమె భరించలేక, నువ్వు నా కాపురానికే కూలగొట్టడానికి వచ్చినావు, నేను ఉండనంత పాపానికి నాదే మొత్తం బ్లేమ్ చేస్తాను అని పో అన్నది. నేను పోను, బాగా ఉంచుకుంటాను అన్నట్టు పెళ్లి చేసుకుంటాను. సరే ఏదన్నా కానీ నాన్న, నువ్వు 2008 మ్యాటర్ ఇప్పటిదాకా ఫైనల్ గా ఒక 10 years నుంచి మీ ఆయన ఒకళ్ళతో ఉంటున్నాడు, ఈమెతో వాళ్ళతో ఒక పాపను కూడా కన్నాడు. అన్నాడు. ఓకే, ఎక్కడన్నా 4 ఆడపిల్లల్ని కన్నాడు ఆయన. కొడుకు పుడితే ఎప్పుడో మమ్మల్ని చంపేసి మేడం. ఇప్పుడు ఈమెను ఉంచుకొని ఏం చేసి, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ఇప్పుడు ఇది తెలిసిన కాంచి 2 నెలల 15 రోజులు అవుతుంది మేడం. నేను అమ్మల ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఎట్లా అంటే 2 నెలల క్రితం తెలిసింది నీకు ఈ 2 విషయం? నెలల 6 నెలల కాంచి వెళ్తాను, కానీ ఈయన గురించి నమ్ముతలేను నేను. నమ్మకేం చేసినా ఇప్పుడు ఆ మామయ్య పోయింది, పెళ్లి మళ్ళీ ఏం చేద్దామని వచ్చేసావు మీ ఆయన వదిలేసి? నువ్వు 18 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి భరించావు కదా, ఇప్పుడు కొత్తగా ఏం చేద్దామని వచ్చేసావు బయటికి? అసలు నువ్వు చచ్చిపోని నామని తీసుకొచ్చుకుంటా, నువ్వు నాకు వద్దు. ఇప్పుడు ఎదురు అటాక్ స్టార్ట్ అయింది నీకు. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పేసరికి నాకు పిల్లలు కావాలన్న ట్రాక్ వచ్చింది. ఒకవేళ మీ ఆయన నాకు భార్య పిల్లలు కావాలి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయనండి అంటే నువ్వు వద్దు ఓకేనా? మేడం, నేను బతకలేను అసలు. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు నువ్వు? పక్క ఇప్పుడు ఏంటి? బొక్కలు ఇరగొట్టిండు మేడం, ఆమె నుంచి నువ్వు చచ్చిపోవని. అదమ్మా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు 3 ఆడపిల్లలు కన్నావు ఆ వ్యక్తితో, దశల వారుగా నువ్వు కంటూనే ఉన్నావు, అతను వేరే సంసారాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సడన్గా 3 ఆడపిల్లలు కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా ఏమండి నా దారిని నేను చూసుకుంటాను అంటే కనుక అర్థం ఏముంది? ఇదే పట్టు విడుపు అప్పుడు ఉండుంటే బాగుండేదేమో కదా. అప్పుడే తొందరపడి బయటకు వచ్చింటే ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత బయటికి రావచ్చుగా. నువ్వేంటి పోటీ పడ్డావు అతనితో పాటు? అయితే నేను ఆపరేషన్ చేయించుకుంటాను కూడా, నాకు కొడుకు కావాలని ఉంచిండు మేడం లాస్ట్ పాపని. ఆ పుట్టినాక కూడా కొట్టడమే, కాలు ఇరిగింది. 9 నెలలు సో చేసిన ఇప్పుడు మేడం నువ్వు ఆయన. అతను భరించలేవని అంటావు. ఆయన ఏమంటాడంటే నన్ను ఇక పక్క బొక్కలు ఎనుపుస బొక్కలు మొత్తం ఇరిగిపోయినాయి మేడం. ఘోరంగా కొట్టడం, ఇక కొట్టడం మన జుట్టు బట్టి వెనక బట్టి గుండె మీద గుద్దడం. ఇప్పుడు బ్లడ్ ఇక్కడ అంతా ఎక్కువ క్లాట్ ఉంటున్నాడమ్మా. అయింది, ఇప్పుడు హార్ట్ నీతో చుట్టూ పాటు మొత్తం. ఒక నిమిషం అమ్మా, ఈ నీతో పాటు ఉంటున్నాడా ఆమెతో పాటు ఎక్కువ ఉంటున్నాడా? పర్సంటేజ్ ఈ ఏంటి? అమ్మతోటే ఇప్పుడు అమ్మ వాళ్ళు 2 ఎకరాలు ఇచ్చిందన్న కదా మేడం. సార్ అయితే నన్ను తీసుకుపోయి మా అమ్మల ఇంటికి వదిలేడు. ఒక 2 days వచ్చింది అనుకో, అక్కడ కొద్దిగా మన ఏమైనా పత్తో మొక్కజొన్న సో ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఇచ్చింది ఒక 2 acres నీ దగ్గర ఉంది, ఆ, ఈయన భరించడం కంటే ఇండివిడువల్ గా బతకడం బెటర్ అండి అంటావు నువ్వు, అంతేనా? దానికి కూడా రేట్ రాదు మేడం. 1,00,000 రూపాయల కంటే ఎకరానికి ఎక్కువ ఓ, రాదు. ఎకరానికి ₹1,00,000? ఓకే. అది పోడు భూములు ఉట్టిగా మనం జంగల్లా మరి ఎలా బతుకుతావు 3 పిల్లల్ని పెట్టుకొని? ఎట్లా నీ మనం ఆరోగ్యం అంత బతుకుతాం? బాగోలేదు అంటున్నావు, ఎట్లా బతుకుదాం అనుకుంటున్నావు? ఏంటి నీ ఆయన ధైర్యం? అసలు ఇప్పుడు పోయినా కూడా సంపేషన్ కూడా తెలియదు మేడం. నీ వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు న్యాయం కావాలని వచ్చిన ఏంటి మేడం. నా నీ పిల్లలకు దృష్టిలో నాకు న్యాయం న్యాయం అంటే ఏంటి? చేయాలని. ఒకటి ఏముంటది, మీ ఆయన మార్చి నీకు ఇవ్వడం. 2, మీ ఆయన నాకు భార్య పిల్లలు వద్దు అంటే, అరే బాబు నువ్వు ఆస్తి అన్న ఏదైనా రాసివి అంటాం. అక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఏమీ లేవు. మీ ఇద్దరిని ఆయనకు కలపగలుగుతాం గానీ విడిపోవాలి అంటే ఈ స్టేజ్ అనవసరం కదా తల్లి. మీ ఆయన ఒప్పుకుంటాడమ్మా? పెళ్లికి ముందు ఇన్ని కాంటాక్ట్లు ఉన్నాయి, పెళ్లి అయిన తర్వాత ఒప్పుకుంటాడు ఇంతమంది సార్. ఆడవాళ్ళు ఉన్నారని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. ధైర్యంగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఒప్పుకుంటాడా? అడుగుతా కన్ఫర్మ్. మీ ఆయన కూడా వచ్చాడా? సరే పిలవండి మేడం, ఆయనతో విందాం ఒకసారి. అయితే ఆయన మాట్లాడిన రికార్డు కూడా ఉన్నది. వద్దులే అట్లాగే అమ్మా, నాన్న, ఇది విందాం. live లో సరే నడుస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పారు, ఆయన Direct గా ఒప్పుకుంటాడు వెళ్దాం. అంటున్నారు కదా. డైరెక్ట్ గా అతను ఒప్పుకుంటాడు. ఇప్పుడు దర్శనం భాగ్యం మాకు కలుగుని. ఇప్పుడు మీకేంటి, మీకు మీ ఆయనతో ఉండడం ఇష్టం లేదు అంతేనా? పాపే నాకు పుట్టలేదు, నువ్వు నిరూపించు. ఈ మాట కూడా అంటున్నాడా? సరే దానికోసమే వచ్చిన మేడం. దానికి నాకు మరి అది కదా చెప్పాలి అప్పటి నుంచి. చెప్దామని అనుకున్నాం మేడం. రండి. సరే మీ ఆవిడ ఇప్పటి వరకు మీ మీద చాలా ఎలిగేషన్స్ చెప్పింది. పెళ్లికి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా మీరు వేరే వేరే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారంట, ఆవిడని బాగా కొడుతున్నారంట, ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకోవట్లేదంట అని ఆవిడ చెప్పారు. మీ వర్షన్ ఏంటి? మీరేం పని చేస్తారు? ట్రాక్టర్ డ్రైవర్. ఆ? ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్.
అది ఫుల్ టైం జాబా లేదంటే ఈవిడ చెప్పినట్టుగా రోజుకు ఒక ఆడదాన్ని పట్టుకుని వేలాడటం అనేది ఫుల్ టైం జాబా? అదేం లేదు సార్, ఆ. కొనుక్కున్న బండి కొనుక్కున్నా. మీ జీవితంలో ఒక్క నిమిషం ట్రాక్టర్లో పక్కన పెట్టండి. ఈవిడ కాకుండా ఉమ్. పెళ్ళికి ముందు కానీ లేదంటే ముఖ్యంగా పెళ్లి తర్వాత కానీ ఎంతమంది ఆడవాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయి? లేవు సార్, ఒక్కటి కూడా లేవు సార్. మీ ఆవిడ ఒక ఆవిడతో ఒక 10 నిజాలు ఇయర్స్ నుంచి చెప్పాలి, మీరు ఇక్కడికి వచ్చిన ఉంటున్నారు. తర్వాత మొత్తం ఎంక్వైరీలు అయినాయి. సరే సార్, ఒక చేయండి 10 సార్. కాదు సార్, ఒక 10 ఇయర్స్ నుంచి ఒక ఆవిడతో ఉంటున్నారు, ఒక ఆడపిల్లని కన్నారు అంటుంది. లేదు మేడం, ఆమె వీళ్ళ రిలేషనే. అవును, వాళ్ళ రిలేషనే, నువ్వు తగులుకున్నావుగా. లేదు లేదు మేడం, అట్లా కాదు. బియ్యానికి పంపించింది, బియ్యం తెచ్చిన అంతవరకే. ఆమెకు మనకేం రిలేషన్ లేదు. అయితే ఒక నిమిషం మేడం, నేను ఇంకో అతను ఇద్దరికి 2 బండ్లు ఉన్నాయి. నా కాడ చిన్న సెల్లే, నా భార్య కొంచెం ఎక్కువ చదువుకున్నా, దానికి పెద్ద సెల్ కొనిచ్చిన. ఎక్కడ పని చేసినా ఫోన్, డోజర్ పని చేస్తే 1,00,000 రావచ్చు, ఎన్నైనా రావచ్చు, దాని ఫోన్కే కొడతా. అన్ని పనులు అదే చేసుకుంటది. అయితే ఏమైంది, నేను ఇంకో అతను ఇద్దరం కలిసి పనికి పోయిన తర్వాత ఏమైంది, నేను వాడు కావాలనే సెల్లు ఈమెకు ఫోన్ చేసి, నేను ఆ రోజు నాకు 1500 ఇవ్వాలి, 1500 మా భార్యకు సెల్ కొట్టరా అని నెంబర్ ఇచ్చిన. వాడు కొట్టిండా అంటే కొట్టలే అన్నది. దీని నెంబరు వాడి నెంబర్ దీనికి ఇచ్చిన. ఇది ఫోన్ చేసింది, డబ్బులు కొట్టుకొని ఊరుకోవాలి. ఇదేం చేసింది, మరి నా మూడు అటు వస్తాను కదా, మరి ఎలాంటి కథ ఏం కథ అంటే వీడేం చేసిండు, నేను కావాలంటే నీ మోహన్తో వినిపిస్తానని దీనికి ఫోన్ కలిపిన ముంచిన అది. కలపడం వల్ల ఏం దొరికిపోయావు? అయితే నేను తాగి లాంగ్వేజ్ లా నేను కదా, దానికి మాకు గొడవలు అయినాయి, ఆడికి పోతే మళ్ళీ పెద్ద తలకన పెద్ద ఇప్పటికే మా భార్య దానికి గొడవలు అయినా, ఆడికి పోతే లింక్ అవుతుంది గీ అని మాటలు నేను మాట్లాడినా. ఈ ఏం చేసింది, ఆహా లింక్ అవుతా అన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని కలిసినావు, బిడ్డ బరాబరి పుట్టింది అని ఇక దాన్ని బట్టి పోయింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత 3 సార్లు పోయినాం, మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, 3 సార్లు పోయినా కూడా మొగడొద్దు అని అన్నప్పుడు అక్కడ ఉన్న మేడం ఇట్లా అనగా, మరి కొంచెం మనిషిని కొంచెం మారుద్దాం, పోరి వాయిదాలు వేసుకుంటే వాళ్ళు వచ్చినాక పోయిన నెల మొత్తం గ్యాబే, ఏం లేదు, ఇక రాలే, ఏం చేయాలి. మరి ఎట్లనే 3 లక్షలు అప్పు తెచ్చినాం, అప్పు తెప్పుకోవాలని బయట పడుకొని దూరం పోవాలి, ఛత్తీస్గఢ్ మొఖాన్ని పోతాను పోవాలి. మరి తొందర రావే, వచ్చి ఇంట్లో ఉండు, నేను తప్పేసిన అంటున్నాగా, తప్పైతే తప్పు లెక్కనే నిరూపించు, నేను ఆంటలేను. కానీ పిల్లగాళ్ళని పట్టుకొని ఉండే అంటే పండుగకు తోలు అంటే 3 పిల్లలను తోలినా, తీసుకపోయింది. ఇప్పుడు దగ్గర 20 రోజులు ఉంటే వాళ్ళ స్కూల్ లేదే, దాని దగ్గర పెట్టుకునేది. సరే మేడం, ఇప్పుడు నేను తప్పు చేసిన. పక్కటెముకలు ఇరిగిపోయేలాగా ఏం కొట్టావు, ఎందుకు కొట్టావు, ఆ సందర్భం ఏంటి? కొట్టడానికి కారణం అది కాదు మేడం, కొట్టడానికి వేరే కారణం ఉందా? కాదు మేడం, నేను అట్లా కాదు మేడం, వేరే తోడు నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులకు వచ్చిన సంగతి నాకు చెప్పలే. వాడి దగ్గర పోతే వాడు ఇష్టం ఉన్నట్టు 2 బొత్తులు తెచ్చిండు. డబ్బులు 2000 రావాలి, 2000 2 బొత్తులు తెచ్చిండు. తిడితే డబ్బులు ముచ్చడం ఎందుకు చెప్పాలా అని తాగిన కొట్టారు. 10,000 ఖర్చు అయ్యేలాగా కొట్టావు. ఎటు దెబ్బ ఆగిందో తెలియదు కానీ కొట్టినైతే కొట్టాం మేడం తాగిన. అది కాదు, ఇప్పుడు ఆవిడ ఈ ఒక్క సంబంధం గురించి మంచిగా చెప్పారు మీరు. పెళ్ళైనటువంటి కొత్తలోనే నాకు వేరే ఒక ఆడదాంతో సంబంధం ఉంది, ఆవిడతో చాలా కాలం బట్టి నేను ఉన్నాను, ఇప్పుడైతే కనుక ఆమెకి నాకు తెగదెంపులు అయిపోయింది అని ఒక మాట అయితే ఆవిడకి చెప్పారంట. పెళ్ళైన కొత్తలో నీకు ముందస్తునే వేరే వాళ్ళ ద్వారా కాకుండా నా ద్వారానే తెలియాలి కాబట్టి అని చెప్పారంట. తర్వాత పెళ్ళైన కొంతకాలంకి ఆవిడతో మాట్లాడుతూ మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికారంట. అది నిజమా, అది కూడా కదా? పెళ్లి కాక ముందుకు అది నిజమే సార్. అది తర్వాత కంటిన్యూ అయిందా లేదా ఆవిడతో? లేదు, ఆమెకు మ్యారేజ్ అయితే ఆమె ఎవరో నేనెవరో ఇక మాకు తెలియదు. తర్వాత ఇంకో చోట ఎక్కడో ఒక చోట రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం వల్ల వాళ్ళు బట్టలు ఓడగొట్టి మిమ్మల్ని కొట్టేటప్పటికి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని బట్టలకు ఇచ్చి కప్పేటటువంటి పరిస్థితి వచ్చిందంట. ఆ స్టోరీ కదా కళ? కథకాల అది కాదు సార్, అది అనుకోకుండా జరిగింది సార్. నేను కొట్టలేదు సార్, నేను తప్పేం చేయలేదు సార్, నేను తప్పు చేయలేదు. ఒక సీన్ జరగడం తప్పేం చేయలేదంటే, నేను బండి తాళం చేయి ఇవ్వంటే ఆమె వ్యతిరేకంగా ఆలోచించి వాళ్ళ భర్త ఫోన్ చేసి పిలిపించి కొట్టించింది. అది బండి తాళం నువ్వెందుకు అడిగావు? నేను వాళ్ళకి జీతం ఉన్నప్పుడు రోజుకు జీతం ఉన్న వాళ్ళు నీ మీద సెక్సువల్ అబ్యూస్ గా కొట్టిరు, డైరెక్ట్ తన్నీరు. తాళం చేయి ఇవ్వంటే నేను అన్నా కదా, తాళం చేయి ఇస్తావా ఇవ్వన్నా, ఆహా ఇస్తావా ఇవ్వమని అంటానవా, ఏంటిది ఇచ్చేదాన్ని మోహన్ ఫోన్ చేసి పిలిపించి కొట్టించింది. అక్కడ ఏం చేయలేదు అసలు. గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ విషయంలో. ఓకే, 2008 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు నీకు నీ భార్యతో తప్ప వేరే స్త్రీలు ఎవరితో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ ఈవిడ ఊహించుకుంటున్నటువంటి కట్టు కథలు. ఎందుకు ఊహించుకుంటుంది ఈవిడ? ఏమైనా మెంటల్గా ప్రాబ్లం ఉందా? లేదు సార్, ఆమె మంచిగా కాదు. ఫోన్లు నేను డబ్బులు కొట్టు అంటే నా నోరుతోటి నేను తాగినప్పుడు వినిపించిన మాటలు పట్టుకొని ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చింది సార్. ఇప్పుడు ఒక పాప ఉంది కదా, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, చూపించమంటారా? చూపించండి వీలైతే నా సెల్ కూడా ఇస్తాం మేడం, నెంబర్ మీద కాల్ లిస్ట్ కూడా తీయండి, కాల్ లిస్ట్ తీయండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఆమె కాక తోటి మీకు ఒక పాప పుట్టింది, నిజమా కాదా? కాదు. ఆ పాప ఎవరికి పుట్టింది? నాకు తెలియదు. అయ్యా, చేసి కనుక్కోండి మేడం, నేను కాక బాధ్యత అంటే దేనికన్నా అనుకుంటా.
నువ్వు చెప్పావా ఓకే నేను ఇట్లా టీవీ షోకి వెళ్తున్నాను నేను చెప్పలే. ఫోన్ చేస్తాను, నువ్వు నాకు అసలు ఆమెకు నాకు రిలేషన్ లేదు మేడం. చెప్పమ్మా. అయితే ఇక రెండో పాప పుట్టినప్పుడు వీళ్ళు మాకు ఏదో ఒక ఫంక్షన్ లో కలిసి ఎందుకు ముగ్గురు ఆడపిల్లలకి అన్నావు వరుసగా? ఇద్దరు పిల్లలు చాలు కదా మీకున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి. కొడుకు కోసం అన్నాం మేడం. కన్నావు. కన్ను అంటే అమ్మాయి చెప్పిన వాటిలో 80 to 90% కలుస్తున్నాయి. అక్రమ సంబంధాలు, కొట్టడాలు 3 సార్లు. ఒక్క లాస్ట్దే ఒప్పుకోవట్లే, నువ్వు మిగతా అన్నీ ఒప్పుకుంటున్నావు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవచ్చు కదా. ఏంది ఇప్పుడు సార్ నేను చేయని దాన్ని ఒప్పుకోమంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? హ్యాపీగా కాల్- ఉంటాను. కాల్- కాల్సి తీయండి సార్, నాకు కాల్సి తీయండి. దేని చేసినా దేని చేసేది బరాబర్గా నేను చేసిన అంటే మీరు ఏ శిక్ష చేసిన పోతాను. ఈవిడతో ఏ అక్రమ సంబంధం లేదు. అస్సలుగా లేదు. నువ్వు అనేది ఏంటంటే కేవలం నువ్వు ఏదైతే ఫోన్ పేనో డబ్బులు అవో అంటావో అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క మాట తీసుకుని ఎందుకు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తాగితే ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా నువ్వు? నా తప్పే మేడం, ఆడ తాగడం వల్ల తప్పైంది మాట్లాడినా. ఇప్పుడు ఈ ముచ్చట వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఏ కేసు పెట్టినా బరాబర్ నడుతుంది. నా పిల్లల గురించి నువ్వే పని కూడా మాట్లాడడానికి కూడా నడుతుంది. ఇంతవరకు వాళ్ళకి తెలియదు. ఈవిడేమో అక్రమ సంబంధం ఉంది, పాపను కూడా కన్నాడని చెప్పేసి ఈవిడ అంటోంది. మీరేమో ఏం లేదంటున్నారు. ఒకసారి మీ నంబర్ నుంచి మాట్లాడండి మేడం ప్రామిస్ మేడం, ఇదంతా ఎందుకు? మరి ఏం నాకు చేద్దామని నెంబర్ లేదు. తీసావు గబగబా? ఏం చేద్దామని తీసావు? చెల్లు ఆహా, ఆంటీ కలిసాక నెంబర్ ఆడదామని. ఏమంటావు? నెంబర్ చేయగానే నా దగ్గర లేదు మేడం నెంబర్ అనాలా? కాసేపు చూసి ఆ తర్వాత ఆలోచిస్తావా? ఏమా ఇప్పటికి ఎన్ని పంచాయతీలు జరిగినాయి బయట? మీ ఆయన ఏం అడుగుతున్నాడు? నా భార్య పిల్లలు నాతో ఉండమనండి అంటున్నాడు. ఈ అక్రమ సంబంధం కాక మీ ఆయనతో నీకు ఇంకేంటి ప్రాబ్లమ్స్? ఆమెను ఉంచుకోను మేడం, ఇంట్లో నేను చెప్తాను మేడం ఇదంతా. నేను బియ్యం అయితే వాళ్ళ ఆయన బియ్యం ఆడిస్తాడు మేడం. అయితే మనకు బియ్యం లేవు కదా, వాళ్ళు మిల్లుకు పోయి తీసుకురాపో అంటే పోయిండు. ఇక కథ వీళ్ళు పెట్టుకున్నా నాకు తెలియదు. ఇక అయితే ఈ చిన్న పిల్లలు నాకు ఇద్దరి మధ్యలో 3 సంవత్సరాలు గ్యాప్. ఈ పిల్లలను చవరించి కూడా నేను ఇంటికాడ ఉన్నా. ఈయన అప్పటికి మాకు బండి కొనలేదు. మేము ఆ బండి పని కానీ ఏం కలిసి బండిలో ఎక్కేడు దీనే. అట్లా వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ ఏమైంది రికార్డు ఉంది మేడం, ఆయన చెప్పిందంతా. నేను ఆయన అది ఒప్పుకుంటున్నాడు కదా తల్లి, నేను అన్నానండి అంటున్నాడు. తాగి లేదు మేడం, తాగి అస్సలు లేదు. నా ముగ్గురు బిడ్డలతో చెప్తాను. సరే ఓకే, ఫోన్ లో అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు మేడం. నువ్వు మీ ఆయనతో కాపురం చెయ్యకపోవడానికి ఇది ఒక్కటే రీజనా? ఇంకేమీ లేవా? చేయలేను మేడం. ఆయననే ఆమెను ఉంచుకొని ఎట్లా తెలుసా మేడం? అసలు ఇక పొయ్యొత్తాడు, అన్నం తింటే అన్నం ఉంచుతాడు. చెప్తా మేడం, నోట్లో ఏదన్నా చిన్న రాయి వచ్చింది అనుకో, ఏదన్నా ఇప్పుడు ఎట్లా ఎలిగేషన్ ఇల్లు కొట్టాలి, ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీన్ని కొట్టాలి అంతే. ఇంకా నన్ను చూస్తే అసలు ఓర్చడం లేదు మేడం. నోట్లో బో పెట్టుకొని అన్నం పెట్టుకొని ముంచడం, ఏం నోట్లో సార్, నీళ్ళు ఏం పోసుకొని చెప్పండి ఆ ముంచడం. మాటలకి? ఇవి కూడా అన్నం అబద్ధాలేనా? వండుతా అంటే మేడం, అన్నమే అంటాడు మేడం. పోయి ప్లేట్ తీసుకొని అన్నం వేసి అంతసేపు కూడా ఆగడు మేడం. వస్తాడు ఆ పైన ప్లేట్లు మొత్తం తీసి విసిరి పడేస్తాడు. కొంచెం మన డస్ట్ పట్టిన గిన్నె అవి ఉంటాయి కదా. కథలు కాదు సార్, పని మనకు తొందరగా ఉంది కాబట్టి తొందరగా ఆసనం రమ్మంటారు కాబట్టి దాన్ని పోయి అక్కడ వేసుకుంటారు నుంచి సార్. ఇక్కడికి తెచ్చే లోపు నీకు బిజీ అయిపోతుందా? అంత బిజీ షెడ్యూల్ లో ఏం సంపాదించావమ్మా ఇప్పటిదాకా? పిల్లలకు కానీ అమ్మాయికి కానీ చిన్న బంగారం కొన్నావా? నువ్వు కొన్న వస్తువులు ఏంటో చెప్పు కనీసం. ఇందాకేదో లక్షల్లో మాట్లాడావు, ఏం కొన్నావు ఇప్పటిదాకా? పైసలు మొత్తం ఆమె కొట్టినాను. చెప్పు, మరి నేను కొనుక్కున్నాను మేడం, నేనేం కొనుక్కోలేదు కదా, డబ్బులు మొత్తం ఆమె కొట్టించిన. వీలైతే చింతనే కొండ ఎవరైనా పెద్ద మనిషిని మరితే కనుక్కోండి మేడం. అసలు నేను మీ అనుకోను ఆవిడకి నువ్వు ఏం కొనిచ్చావో చెప్పు, మీ పిల్లలకు కానీ మీ ఆవిడకి కానీ. ఆమెకి ఇచ్చిన మేడం, నేనేం కొనియాలి మేడం? ఎంత ఉంటే అంత అంటావా? ఎన్ని రోజు ఎప్పుడు పని చేస్తే అప్పుడే కొట్టించిన. నాగడే ఏమ్మా, ఎంత అసలు మీ ఆయన అసలు మొత్తం సంపాదించిందంతా నీకే ఇచ్చాడు. మరి ఏవి మేడం, నాకు నీ మనిషిని కూడా మంచిగా లేను. సరే మీరు ఏ బీరువాలో చేశారు? ఆ సంపాదన ఎంతో చెప్పు. ఏం లేదు, ఆయన సంపాదించింది ఏమున్నది మేడం వల్ల. నేను ఆ బండి అరే, కూడా తాడు. ఇద్దరు చెప్పరా? ఆ, చెప్తా మేడం. అతని సంపాదన ఏమవుతుందా? తాగుడుకు పోతుందా? దేనికి పోతుంది? ఇగో ఒక కాడ 50,000 వచ్చింది అనుకో సార్, అలా 30,000 40,000 కొడతాడు. 10,000 దొబ్బడే సార్. పోనీలే, 30,000 ఏం చేసావు అది చెప్పు. ఇల్లు కట్టిన మేడం 4 రూమ్లు. ఆ బండికి కూడా ఫైనాన్స్ పెట్టి తీసుకొస్తే తాడు కూడా 3 తులాలు తాడు చేయించుకుంటా కూడా అసలు అది నా కన్నతోడు కూడా చూడలేదు నేను. అది పెట్టడం తేడు. ఈయన ఏమంటాడు, బండికి ఇస్తే వచ్చింది కదా కట్టాలంటే, నాకే సంబంధం పోతే పోతే అసలు బండి అంటాడు. అన్ని బూతులే ఇంకా మాట్లాడాడు. సో అప్పులు తీర్చావా నువ్వు? కానీ ఆ సంవత్సరంలో ఒక 20 రోజులు 25 రోజులే పోతాడు ఆయన బండి కొన్న కాంచెలి. అసలు ఆయన సగం పనికే పోలేదు బండి కొన్న కాంచి. డ్రైవర్ ఉన్నప్పుడే పైసలు వచ్చినాయి. ఆ పైసలు కూడా 4 రోజులు పోలేదు సార్. ఆ బండి కొన్న కాంచి పోలేదు మేడం. కాదు, మిగతా టైంలో ఏం చేస్తే 20 రోజులు పోయి మిగతా సంవత్సరం అంతా అక్కడ వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ 30 గుంటలు ఉన్నది మేడం. నాకైనా రోడ్ వర్క్ దొరికితే రోడ్ వర్క్ పోతా. నాకు కాక రోడ్ వర్క్ ఏం దొరకకుంటే ఆసనల పని చేస్తా. ఆసనల పని ఏం దొరకకుంటే వ్యవసాయం ఉన్నది. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ 2 ఏ ఎకరాలు పని చేయకుండా ఖాళీగా అయితే ఉండదు. అసలు వీళ్ళ అమ్మ కాడ 2 ఎకరాలు ఉన్నది, నాకు 30 గుంటలు ఉన్నది. ఇలా పత్తి పెట్టడం ఏదైనా పని చేసుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు సీజన్ వచ్చింది సార్, ఇప్పుడు పోయిన నెలనే పోవాలి భద్రజలం అవతల సైడ్ మన పెద్ద పెండాలకి లోపల. దాని మీద ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ ఇస్తావా? ఆ అమ్మాయికి ఇన్కమ్ ఇస్తావా? సంవత్సరంలో 20 రోజుల పనికి డబ్బులే ఇస్తున్నావట, మిగతా డబ్బులు అన్ని ఏం చేస్తున్నావు? ఏదో ఒక పని అయితే చేస్తున్నావు ఖాళీ లేకుండా. ఏం చేస్తావా డబ్బులు? ఆ పైసలు ఆమెకి ఇస్తాను సార్ మేడం, నేనేం తింటాను? ఏమా మిగతా పనులకి ఇస్తున్నాడా డబ్బులు?
నాకు ఆయన డబ్బులు ఇచ్చిందే 5,000 10,000 వస్తే అవి వీళ్ళ బండికిసుకే కడతా మేడం. ఈయన కట్టకపోతే బంగారం పెట్టి వాళ్ళని వీళ్ళని బండి ఇంకా లోన్ క్లియర్ అయిపోయిందా ఇంకా పోయిన అవ్వలేదా వరకు క్లియర్ చేసిన. మొన్న ఒక్క సో కిస్తీ సంపాదించింది కట్టలేదు లోన్లు సార్. క్లియర్ లోన్ చేస్తున్నావు క్లియర్ చేసిన. ఇంకా ఇల్లు కట్టింది. ఇల్లు కట్టింది. 4 రూమ్లు పర్లే. ఇల్లు కట్టిన మేడం. పిల్లలకు ఆడపిల్లలు కదా మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? అందరూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళకి ఒక రూమ్ మేడం, 3 రూమ్లు మాకు మేడం. ఓకే. ఇది డబ్బులు పంచాయతీయా అక్రమ సంబంధాలు పంచాయతీ ఏది నీది డబ్బులు ఇష్యూ వద్దు కదా అమ్మాయి ఫస్ట్ నుంచి అక్రమ సంబంధాలే చెప్తుంది. మరి అక్రమ సంబంధాలు సింపుల్ గా కొట్టిపారేస్తున్నాడు ఏమీ లేదంటున్నాడు ఇప్పుడు ఎవరైతే నువ్వు ఫోన్ చేయబోతున్నావో ఆ వ్యక్తితో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం వీళ్ళందరూ ఫోన్ పే బ్యాచ్ ఈ అమ్మాయి ఎవరైతే కన్నదో కాబట్టి DNA టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్ కన్నా నేను రెడీ అంటున్నాడు ఆ నెంబర్ ఇస్తాడు దాని కాల్ లిస్ట్ అంతా తీమ్ అంటున్నాడు మరి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు చేయండి ఏంటంటే సార్. మరి అది బయటకు వస్తే చేయండి సార్. బయటకు వస్తే ఏంటి దాని వల్ల రిజల్ట్ ఏంటి నీకేం ఉపయోగం? చేయలేదంటాను సార్. ఆమె ఉంచుకొని ఇంటి సరే ఉంచుకున్నాడే అనుకో ఇంకొకసారి అమ్మాయితో వెళ్ళడు అమ్మాయి దగ్గరికి వెళ్ళడు మేము హామీ ఉంటాం. నేను ఉండలేను మేడం. ఇన్ని చేసుకుంటే నాకు ముఖం మరి ఆ లేదు. ఇల్లు ఏం చేద్దాం? మీ అత్త మామ ఉంటున్నారు ఆ ఇంట్లో. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ పేరు మీద ఉన్నది. ఓ ఇంతకాలం కష్టపడిందంతా ఇల్లు కట్టావు ఆయనకే కారు అదేదో వెహికల్ లోన్ క్లియర్ చేసావు నీ దగ్గర రూపాయి లేదు అర్థమవుతుందా? మరి ఆయనే చెప్పాలి సార్. అన్నీ ఇన్ని వాళ్ళనే ఉంచుకొని ఉద్ధరించావు కదా తల్లి. చెప్తా అతను మేడం. బతకడం గురించి కాదు అతను నా పిల్లం పిల్లల్ని రమ్మని చెప్పండి నా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని మంచిగా ఉంటాను ఉంటానంటున్నాడు అని కదా. అంటున్నాడు కదా ఇది నిజమేనా? మీ భార్య పిల్లలు నీకు నిజంగానే కావాలా? నాకు ఫస్ట్ ఆఫ్ వచ్చా మేడం 3 నెలలు అయితే పోయింది ఆమె ఒట్టేసుకొని చెప్తానా మేడం పోయి కూడా మొక్కొచ్చిన నాకు పిల్లలు కావాలి వాళ్ళు పోయి 3 నీకు నెలలు అయితే అక్రమ సంబంధం లేదు ఎందుకంటే నువ్వు అన్ని ఒప్పుకున్నావు ఇవి ఒక్కటి తప్ప. కొట్టానండి తాగానండి డొక్కల్లో కొట్టాను అన్నీ మాట్లాడి ఒప్పుకున్నావు. మొత్తం పట్టుకొని ఆమె అంటాంది నాకేం ఆ సంబంధం ఒక్క మాట నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి మేము నిన్ను నమ్ముతున్నాం. ఓకే అన్ని ఒప్పుకున్నాడు ఇది ఒకటి అవునండి ఇంక నుంచి చేయనంటే మనమేం అనలేం. అయినా కూడా నువ్వు ఆ మాట ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లా. సో మేము ఆమెకు నమ్ముతున్నాం. ఆమెకు ఆ మాకు అమ్మాయిని సంబంధం లేదు బతులాడాలంటే మా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్పండి. నాకైతే భార్య పిల్లలు కావాలి మేడం నీకు ఏడు చేసి. కావాలంటే బొమ్మలు ఇటు ఇచ్చేయడానికి. ఇట్లా చెప్తే అట్లనే ఉంటాం సరే నీకేం కావాలి? ఇక్కడ ఏం కావాలని వచ్చావు? మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది అనుకుందాం ఏం కావాలి నీకు? ఇప్పుడు నేను ఆయనతో పోవాలంటే DNA టెస్ట్ చేయను అది నువ్వు రా DNA టెస్ట్ కానీ నేను అన్న మేడం నువ్వు చెయ్యి నీకు బుట్టలో అరే బాయ్ DNA టెస్ట్ వద్దు ఏమొద్దు ఏం చేద్దాం ఇప్పుడు? ఆయనకి అక్రమ సంబంధం ఉంది ఏం చేద్దాం? నా పిల్లలు నాకు ఏమైనా సెటిల్మెంట్ చేయండి నాకు అద్దు మేడం. ఆయన కాదమ్మా ఒక 2 అవసరం నిమిషాలు లేదు వింటావా వింటాను సార్. సెటిల్మెంట్ అంటే నాకు పిల్లలు కావాలి ఏ సెటిల్మెంట్ లేదని అతను వీడికి అంటుంటే వచ్చి అట్లా అంటాడు మేడం. సార్ ఆయన నువ్వు విడాకులు ఇవ్వకపోతే 3 బిడ్డలు చచ్చడం తొట్టారన్నాడు. మాటలు కూడా అన్ని రికార్డులు ఉన్నాయి మేడం. ఆమె అనే మాటలు వింటే ఇంకా ఘోరాలు నన్నట్టు అంకులు అనిపిస్తారట నా పిల్లలు అది పద్ధతేనా మేడం? నీ పిల్లని ఇక్కడ నుంచి అడుగుతుంటే మాకు అవసరం లేదని చెప్తుంది. ఎంత నాశనం చేసావు వాళ్ళని. చాలా వరకు నిన్ను ఇప్పటి వరకు నడిపించింది నీ బ్రెయిన్ ని కంట్రోల్ చేసింది మందు అన్నట్టు నాకు అనిపిస్తుంది తాగాడు సార్ ఆ? తాగాడు అది మరి ఇవన్నీ అబద్ధం సార్. కొట్టడం ఇవంతా తాగుడు గురించి కాదు తాగుడు కాదు ఏం కాదు సార్ అది అంత అబద్ధం. నేను అడిగిన సార్ నేను చెప్పడానికి లాస్ట్కి వచ్చింది అందుకే మీరు మాట్లాడుతుంటే నల్లలేదు సార్. అయితే ఈయన నేను స్నానం చేసిండు 7 గంటల వరకు పోతున్నాడు సార్. పోతుంటే నేను అన్న ఏడు పోతాడు బావ అని అడిగిన. బావ అంటాను బావలేడు ఇవ్వలేడు ఏం ఊకే బావ అని అంటాను తిడతాడు మేడం. అట్లా కూడా పిలిచినా కూడా తప్పే తిట్టడమే. మరి అప్పుడే సందే నేను పలానోళ్ళు పైసలు ఇవ్వాలని కొట్టిలో ఒకసారి సెల్లో చూడంటే నేను చూద్దును కదా మేడం. అట్లా అనగానే వీళ్ళు అమ్ముల వాళ్ళు ఉండి మమ్మీ నువ్వు సపడే కూకో అని అన్నారు. అనగానే పోయిండు వచ్చిండు బాబా అన్నమేనా అన్న గంత మేడం. పిల్లలు కూడా ఉన్నారు 3 అన్నమేనా Harassment అయితే ఎక్కువే వంచిండి ఇంకా ఉంది. పల్ల కొడితే నడుము బొక్కలు Only మొత్తం harassment కిందికి జారిపోయి ఉంది. నరం జతికింది మేడం. నరం జతికి బ్లడ్ ఈ కాలుకుని షేకి బ్లడ్ సర్కిలే లేదు మేడం. ఏమన్నా అంటే ఆయపట్లు చూసే కొడతాడు మేడం. ఆ అమ్మాయి ఏమొచ్చి ఓ ఈ సంబంధాలు ఆ సంబంధాలు అని అంది అవన్నీ కూడా వినండి ఉన్నాయో లేవంటే కనుక మీరు లేవని అయితే అంటున్నారు అమ్మాయి కానీ మిగతా అంశాలన్నీ కూడా నీకు సంబంధాలు లేకపోయినా కూడా విరుచుకుపడి కొట్టి తన్నినటువంటి రోజులు ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపి నీ కూతురిని ఏమ్మ పోతావా అంటే కనుక అబ్బో నాయనో దన్నం అంటుంది. ఇప్పుడు ఇంత విధంగా భయభ్రాంతులకు గురైనటువంటి ఒక కుటుంబ సభ్యులు ఊరికే ఇక్కడికి వచ్చి కూర్చుని నీ మీద ఒక కథ అల్లి ఇక్కడి నుంచి పారిపోయి నిన్ను మెయింటెనెన్సో లేదంటే బెచ్చం అడుగుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? వాస్తవానికి నిజంగా నువ్వు వాళ్ళని భయపెట్టి బెదిరించాలి అనే పరిస్థితులు లేవా? ఉన్నాయి కదా. నీ ప్రవర్తనలో తప్పుడు ఉంది కదా. నువ్వు అంటేనే భయపడుతున్నారు. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళిపోయావు. 3 పిల్లలు రోడ్డు మీద వదిలేసినట్లు లెక్క. ఎంత పాపమో తెలుసా? మేడం 2 నెలలు అవుతుంది మేడం. ఇప్పుడు పిల్లలందరూ మీ కాడ ఉంచి నేను అమ్మోళ్ళ ఇంటికి పోయాను. పిల్లగాళ్ళగా నువ్వు అంటాడు కదా మీ అమ్మకు ఫోన్ చేయి ఎవరిని ఉంచుకొని పోతుంది ఎవరితో తిరుగుతుంది బాగా అది తిరుగుతుంది. నోటి దొరద. ఈ పాపే ఉండి పిల్లలను కూడా మేడం ఈయన మాటలు తాగి కాదు మేడం ఈయన తాగితే అసలు కింద బాడీ తట్టుకోలేదు మేడం. ఈ మాటలన్నీ నిజానా? లకారాలతో ఆడపిల్లలను తిట్టావు 3 ఆడపిల్లలు కానీ కాదు సార్ నేను తిట్టలేదు సార్ తాగినప్పుడు మా వేరే విషయం ఏం చేసిందంటే ఎవరు ఆయనేమో తాగాడంటున్నాడు, కాదు నువ్వేమో మేడం తాగడంటున్నావు. అడగండి మేడం మేడం, పాప ఉంది కదా నేను నేను అబద్ధం తాగే పాప మాటనే మేడం ఇప్పుడు ఈమె ఉంది కదా ఈమె ఇంతగా చెప్తాను కదా తాగే ఉన్నా నేను ఆల్రెడీ పెద్ద లెవెల్లో చెప్తాను ఈమె కానీ 2 నెలలు మొగని వదిలిపెట్టిపోతే పిల్లగాళ్ళు నెల మొత్తం నా కాడ వండుకుంటా నా బువ్వ కూర వండుతాను తీర టైంకు తినే టైంకు వ్యాన్ వస్తే తినకుండా పోతా అంటే కళ్ళ నీళ్ళు తిరిగేది నాకు
ఈమె మొత్తం పోయి వాళ్ళ అబ్బాయి ఇంటికాడ ఉండకుండా మందిలో పొంటి నెల 10 రోజులు మొత్తం వరంగల్ నర్సంపేట ఈ ఏరియా పట్టుకుని తిరుగుతుందా పంచాయతీ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ అమ్మకాడ ఉండాలి ఆహా, మరి నువ్వు వాళ్ళ అమ్మకాడ చెప్పాలి, ఉండలేదు కదా ఎక్కడ మేడం వాళ్ళ అమ్మకాడ ఉండలేదు కదా ఏమో నెల రోజులు పిల్లలు ఆయన దగ్గర ఉన్నారా? అడుగు మేడం ఇక్కడ అడుగు వీళ్ళ స్టడీ ఖరాబ్ అవుతుంది 10th క్లాస్ పాప అయితే వీళ్ళని రమ్మన్నా మేడం పిల్లల పాపను కూడా తీసుకొచ్చిన అందుకనే పాపను అడగను మేడం అయితే నేను తీసుకుపోతాను నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏం పడిందమ్మా? సార్ నువ్వు దేనికి పోయినా? కొట్టడమే ఇక, ఊకే ఇక. అసలు పోయే టైం దాకా కూడా మాకు నన్ను చూస్తే ఓర్చులేదు సార్ వారిని మన ముందే నోరు జారేస్తున్నాడు. 3 అంతా days ఇంకొక గంట మాట్లాడితే మీ ఆయన ఒరిజినాలిటీ అంతా బయట బయటపడుతుంది. పడుతుంది 3 days మా ఇంటికి అడుగు వచ్చి ఉంటాను నీ చింతనే కూడా ఈయన ఊరికి పోయి ఉంటే నువ్వు ఇక్కడ ఏం మిక్తాను నువ్వేం పని చేస్తాను ఇవన్నీ ఇరిగినాయి కదా మేడం నాకు శాతం నిద్ర బాగు నీకు కాలు ముక్త హాస్పిటల్ తీసుకుని నీకు తీడు ఉంటే పోయి పైసలు సంపాదించుకొని నువ్వు హాస్పిటల్కి పో బాబా కూరగాయలు పిల్లలకు 4 గంటలకు వ్యాన్ వస్తుంది కదా నేను అన్నం కూర వండితే తెప్ప నీకు తీడు ఉంటే పోయి కూరగాయలు తెచ్చుకో క్యాన్ మంచిలో క్యాన్ వేసుకురమ్మన్నా కూడా మేడం నీకు తీడు తెచ్చుకోలేకపోతే అవసరం నీళ్ళు లాగంటే పిల్లలను పట్టుకొని అవసరం నీళ్ళు బొచ్చడు సార్లు తాగిన మేడం ఆయన అసలు మమ్మల్ని చూడడు మేడం భార్య పిల్లలు అనేదే ఉండదు మేడం ఒక్క గట్టిగా హాఫ్ అన్ అవర్ లో అతను ఆ యాంగ్జైటీలో అన్ని మాట్లాడేస్తున్నాడు. నువ్వు చెప్తున్నవి నిజాలు, అందులో 90% ఒప్పుకున్నాడు, ఒక్క అక్రమ సంబంధం తప్ప. చాలా వరకు ప్రాక్టికల్ గా మాకు అర్థమైంది. నిన్ను ఇప్పుడైతే కలిసి వెళ్ళమని నేనైతే చెప్పను. ఫర్దర్ గా ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచిద్దాం. పోతే ఇప్పటికే దానికి తెలిసింది అయితే చెల్లె నడుతోలే నువ్వు ఇటు అత్త దగ్గర వేరే వాళ్ళందరూ అదే ఉన్నారు సరే డాన్స్ కూడా వేసిన వీడియోలు పెట్టారు వాళ్ళ ఫోన్ చేసినా మరి ఏదో ప్లానింగ్ చేస్తాను నువ్వు ఏం లేదు లేదు ఏం లేదబ్బా నీకు చెప్పను ఆయన ప్లానింగ్ చేస్తాను ఏదో లేదు ఓకే, ఆయన ఏం పెద్ద తాగిలేడులేమ్మ. తాగలేడు అయితే నేను ఈ అన్నని అడిగిన మేడం వీళ్ళిద్దరు ఒక కాడికి బండి పోతారు ఈమె షాపు ఆయన షాపు పక్కకే మేడం అయితే ఎట్లా నాకు ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్తలేరు ఎట్లా కావాలని నేను ఆయనని అడిగిన ప్లీజ్ అన్న దండం మీద కాలు ముక్తన్న సంవత్సరం ఆగిపెట్టేట్టున్నది నన్ను విపరీతంగా కొడతాడు ఎట్లా స్కెచ్ అంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆయపట్ల ఇక్కడ హార్ట్ జుట్టు ఇటు బట్టి ఇక్కడ గుద్దుడు లేకపోతే నడువుల పక్క బొక్కలు ఇరిగినాయి ఇళ్ళ గుద్దుతో పక్క బొక్కలు ఇరిగిపోయినాయి ఎనుపూస బొక్కలు 2 కిందికి జాయింట్ జారిపోయినాయి ఇక నాకు వశపడతలే అన్న నీ దండం పెడతా నీ బతలాడితే సంవత్సరాలు విడిపోతే చెల్లె నేను చెప్పను అన్నాడు ప్లీజ్ అన్న నేనే బతలాడినాను బతలాడితే ఆయన 1500 ఇవ్వాలి మేడం ఈయన ఆయన ఒక కడికే పనికి పోతే 1500 ఇవ్వాలి తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చిండు ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు కలిసిపోతారు కాబట్టి ఈయనకి తెలిసి ఉంటుందని నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది అయితే అన్న చేపలు తీసుకోవడానికి మా ఊరి చెరువు కట్ట మీదకి వచ్చిండు ఈయన కట్ట కాడికే ఈయన కాడికే వచ్చిండు నేను అప్పటికే ఆయన ఫోన్ 1500 ఇవ్వాలన్నట్టు కదా అన్న ఇత్తవా అని నేను ఫోన్లోనే ఉన్నా మీ ఆయన గుడికి ఈడికే వస్తాండ్రా ఇక నువ్వు మరి మొన్న అడిగినావు కదా సరే నేనే మాట్లాడతాను నువ్వు విను అని అదే కదా ఇందాక చెప్పావు కదా, ఆ ఫోన్ రికార్డే కదా. అట్లా అంటలేడు మేడం ఈయన బిడ్డ పుట్టింది కూడా ఒప్పుకున్నాడు మేడం ఇలా. ఓకే ఓకే, ఎంత టైం స్పేస్ ఇవ్వాలో ఒక మ్యారేజ్ని ప్రూవ్ చేసుకోవటానికి ఎంత ఓపిక పట్టాలో బహుశా ఏంటంటే ఒక స్త్రీమూర్తికి సర్వసహజంగా చాలా ఓర్పు ఉంటుంది. 3 బిడ్డలు కన్నా తర్వాత ఒక మార్పు వస్తుంది, ఒక బిడ్డ కన్నా తర్వాత వస్తుందేమో అనుకుంది, 2వ బిడ్డ కన్నా 3వ ఎన్నో అవకాశాలు ఎంతో సమయం కేటాయించిన తర్వాత కూడా ఒక వ్యక్తిలో మార్పు రానప్పుడు ఇక్కడ కూర్చుని కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారంటే మా ఆయన చేత మానిపించండి, లేదంటే మా ఆయన యొక్క భర్త యొక్క వ్యక్తిత్వం మార్చండి, వారితే కనుక నేను స్వీకరిస్తాను అంటే. కానీ ఈరోజు ఆ అమ్మాయి చెప్పేటటువంటి ప్రతి అంశం కళ్ళకు గట్టినట్టుగా చెప్పింది మేడం. ఎక్కడ కూడా ఆ అమ్మాయి కావాలని చెప్పటం, చెప్పుడు మాటలు విని ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడటమో, లేదంటే ఇంకొకటి ఏదో ఒక దురాశతో భర్తను వదిలించుకునేటటువంటి ప్రయత్నంలో ఈరోజు వచ్చి కూర్చుని మాట్లాడటం అనేది జరగలేదు. ఎందుకంటే అవకాశాలు ఇచ్చింది, సమయాన్ని ఇచ్చింది, ఆవిడ ఒక ట్రామాకు గురైంది, ఒక భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో దగ్గర 18 సంవత్సరాల పాటు కాపురం సంసారం చేస్తూ తనతో పాటు 3 పిల్లల్ని కూడా దురదృష్ట కొద్ది 3 ఆడపిల్లలు, తెలివైనటువంటి చదువుకున్నటువంటి 3 ఆడపిల్లలను కూడా బలిపశువులు చేసింది. అంటే నేను ఎందుకు ఇంత అంటున్నాను అంటేనమ్మా, ఈరోజు మీరు కలిసి ఉండాలి, మీరు కలిసి ప్రయాణం చేయాలి, మళ్ళీ పిల్లలు పెళ్ళి అయ్యేంత వరకు మీరు చిలకా గోరింకల్లా ఉండాలి అనే చెప్పేటటువంటి హక్కు అధికారం మాకెవరికి లేదు. ఎందుకంటే కనుక ద బేసిక్ హ్యూమన్ రైట్స్, ఒక మానవుడు ఏ రైట్స్ గురించి అయితే ఈ భూప్రపంచం మీద బతుకుతాడో ఆ రైట్స్ అన్నీ కూడా ఈ 4 గోడల మధ్యన మీ కుటుంబంలో హరించుకుపోయింది. దీని వెనకాతల వేరే ఆడవాళ్ళు ఉన్నారా లేరా అనేటటువంటిది ఈరోజు సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కాదు. ఇతని వెనకాతల 10 మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఆ 10 మంది ఆడవాళ్ళు ఎవరైతే నువ్వు లిస్ట్ చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా మళ్ళీ ప్రవర్తన అలా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఉంటే కనుక ఈ వేదిక ఒక న్యాయం చెప్పటం, వేరే ఆడవాళ్ళు ఉంటే, ఆడవాళ్ళు లేకపోతే కనుక మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి సంసార జీవితం గురించి ఇంకో న్యాయం చెప్పటం అనేది ఇంపాసిబుల్.
ఎందుకంటే కనుక ఇక్కడ మనం చూసేది అతను ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎవరితో ఎంత సంసారం చేశాడు, ఎంతమందిని పిల్లలు కన్నాడు అనేది కాదు. ఒక ఆడదాంతో, ప్రత్యేకంగా ఒక ఆడదాంతో ఏ విధంగా, ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత కర్కోటకంగా, ఎంత స్థాయి హింస చూపెడుతున్నాడు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు అసలు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు మల్లేష్కి కష్టపడుతున్నాడు, ఓకే, ఏదో డబ్బులు సంపాదిస్తున్నాడు, తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక ఆడదాని మీద గౌరవం ఉందా? ఈరోజు ఒక మగపిల్లోడు పుట్టలేదని చెప్పి అదే పనిగా 3 ఆడపిల్లలను కన్నాడు. 3 ఆడపిల్లల్ని తల్లి చేసినటువంటి ఒక తప్పు పనో, లేదంటే తల్లి చేసినటువంటి అనకూడనటువంటి మాటో, లేదంటే తల్లి వ్యవహరించినటువంటి తీరో, అన్నంలో రాయి వచ్చిందో, లేదంటే కూరలో ఉప్పు ఎక్కువైంది అని చెప్పి తల్లి పక్కటేమొకటి ఎరగొట్టి వెన్నుపూస పగిలేటటువంటి కొట్టి నువ్వు ఎక్కడ పోతావో అక్కడ పో అని చెప్పి మాట్లాడి, అదే సమయంలో ఆడపిల్లలు వస్తే కనుక వాళ్ళని మినిమం ఒక ఇంగితం లేకుండా లకారాలతో తిట్టేటటువంటి వ్యక్తితో ఏ సమాజంలో, ఏ వ్యక్తులు, ఏ పంచాయతీలు కలిసి ఉండండి అని చెప్తాయి? DNA టెస్టులు చేయండి అని చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు ప్రూవ్ ఇన్ ద ఫ్యాక్ట్ అతనికి ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి అతని హిస్టరీలో వస్తుంది. ఓకే, హిస్టరీలో ప్రూవ్ అయిపోతుంది. అయినా కానీ నిన్ను కొట్టడు. ఉంటావా? ఉండవుగా. లేదు, ఏ ఆడవాళ్ళు లేరు అతని జీవితంలో, ఏ ఆడవాళ్ళు లేరు. నువ్వు తప్ప ఇంకొక స్త్రీ వైపు అతను కన్నెత్తి కూడా చూడలేదు. అయినా కానీ ఉంటావా? సో ఇక్కడ ఏంటంటే, నువ్వు ఫైనల్గా నీ జీవితంలో ఇంత 18 సంవత్సరాల పాటు ఏదైతే ఒక సినిమా చూసావో, ఒక భయంకరమైనటువంటి ఒక హారర్ సినిమా చూసావో, నీ పిల్లల చేత ఒక భయంకరమైనటువంటి ఒక హారర్ మూవీ చూసావో, దాంట్లో వేరే స్త్రీలు ఉన్నారా లేదా అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు ఇక్కడ కూర్చుని నువ్వు గంట పాటు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ముందు నుంచి నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్త పాత్రలో నా భర్త ఎప్పుడూ లేడు, అతనికి విపరీతమైనటువంటి భావోద్రేకం, విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అసహనం, అంత కోపం ఉండేటటువంటి వ్యక్తి నేను పల్లెత్తి 4 మాటలు అంటే కనుక నన్ను ఎరగొడతాడు. వాస్తవానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని బ్రతికి బట్ట కట్టేవు అంటే కనుక కేవలం నీ 3 ఆడపిల్లల యొక్క అదృష్టం మాత్రమే. ఏంటి మేడం, రిబ్ ఫ్రాక్చర్ అంటే ఎంత గట్టి కొట్టాలి మేడం? ఇక్కడ కొట్టాలి అంటే కనుక, రిబ్ ఫ్రాక్చర్ అవ్వాలి అంటే కనుక దానికి ఎంత పవర్ ఉండాలి? అదే రిబ్ వెళ్ళి లంగ్స్లో దిగిపోతే అమ్మ, ఈరోజు ఇక్కడి వరకు కూడా నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. అన్ని నిర్ణయాలు ఓకే, ఒక విధంగా చూసుకుంటే ఇందాక లాయర్ మేడం అన్నారు, శ్రీవాణి గారు అన్నారు, నేను అన్నాను, అమ్మ నీ చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఉన్న ఆస్తి కాస్త అతనికి సంబంధించినటువంటి ఆస్తి వాళ్ళ తల్లిదండ్రుల పేరున ఉంది. ఏం వస్తుందో ఏం రాదో అనేటటువంటిది దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ కాయ కష్టం చేసుకుంటే ఆ 3 పిల్లల్ని బతికించుకుని చదివించుకుని రేపొద్దున పెళ్లి చేస్తావా అనేటటువంటి ఆగమగోచరంతో కూడినటువంటి ప్రశ్నలు నీ కళ్ళెదురుగుంటా ఉన్నా ఈరోజు అటువంటివి లేవు కాబట్టి, ఆర్థికంగా ఒక సహాయం లేదు, నేను నా పిల్లల్ని సాక్కోలేను కాబట్టి అతని కాళ్ళ దగ్గర దాసోహం అనుకుంటూ బ్రతుకుండిపోతాను అని నువ్వు అన్నా కూడా మేము ఉన్నాం. గెంజి తాగి బతకచ్చు, కూలీ నాలి చేసుకుని ఒక కాయ కష్టం చేసుకుని బతకచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఒకటేనమ్మా, ఆ ఆడపిల్లని చూస్తుంటే ఇందాకటి నుంచి నేను, అంటే మిగతా 2 ఆడపిల్లలు ఏ ఉద్దేశంతో ఉంటారో నాకైతే తెలియదు కానమ్మా, నో చెప్పటానికి కింద నుంచి పై వరకు వణుకుతున్నారు వాళ్ళు. ఏంటి, ఈ భయం నుంచి మమ్మల్ని విముక్తి కలిగించండి, మా నాన్నకి నో చెప్తున్నాం అనేటటువంటి మాట చెప్పడానికి వాళ్ళు కింద నుంచి పై వరకు కంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భయానకమైనటువంటి పరిస్థితికి ముందు నుంచి ఒక్కరోజు కూడా చూపెట్టవలసినటువంటి అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఎందుకంటే మగజాతి మీద ఒక అసహ్యం కలిగి రేపొద్దున వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవటానికి కూడా ఒక మగాడు ఎదురు వద్దు నిలబడితే కనుక వై కాంట్ హీ బీ మై ఫాదర్ అనేటటువంటి భయంతో వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఇందులో ఉండమని చెప్పి హక్కు, అధికారం ఎవరికీ లేదమ్మా. నీ జీవితం నీది, నువ్వు దాన్ని ఎలా సాక్కుంటావో, ఎలా బ్రతుకుతావో, అతని దగ్గర నుంచి ఏం రాబట్టుకుంటావు అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు. నా ఉద్దేశం అయితే అదమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం, ఫస్ట్ టైం మా షోలో విడిపోవడానికి పర్ఫెక్ట్ కేసు అని విడిపోవడానికి సపోర్ట్ చేస్తున్నాం. ఏంటంటే కొన్ని సందర్భాల్లో కలిసి ఉండడానికి మా వరకు మేము చాలా తగ్గి బతులాడడం, హామీలు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయడం, ఇవన్నీ చేస్తాం. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయికి మ్యాక్సిమం మార్క్స్ పడుతున్నాయి. ఎందుకంటే మేడం ఈ కాసేపట్లో మీరు వినేసారా 3-4 అవర్స్లో ఇవన్నీ కనిపెట్టగలవా అంటే, మాట్లాడే విధానం 90% మీ హస్బెండ్ అడ్మిట్ అయ్యాడు, అది వేరే. మీ అత్తగారిని ఎలా చూస్తాడు మీ ఆయన? చూసారా? ఒక స్త్రీ అమ్మగా పనికిరాలా, ఒక స్త్రీ వారసురాలుగా పనికిరాలా,
ఒక స్త్రీ భార్యగా పనికిరాలా, ఓన్లీ ఉంచుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. స్త్రీని ఎంత దిగజారుడుగా చూస్తున్న వ్యక్తుల్లో నెంబర్ 1 పర్సన్ మీ ఆయన. నాకు కింద నుంచి మండుతుంది. ఏంటి 3 ఆడపిల్లలు పుడితే మగపిల్లడి కోసం ఇంకా ట్రై చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి. ఇన్ని అడ్మిట్ అయినోడు అదొకటి అడ్మిట్ అయిపోయి, తల్లి నువ్వు ఇక్కడికి వస్తే మేమేం చేయగలమో ఏం చేయలేమో పక్కన పెడితే సూపర్ వీడియో నీకు ఎవిడెన్స్. ఇక్కడ ఇలా అడ్మిట్ అవ్వచ్చు కానీ బయట అడ్మిట్ అవ్వకపోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు ప్రతి చోట ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అనవసరంలా. ఇతను అడ్మిట్ అయిన ప్రతి నిజం ఏదైతే ఫ్యాక్ట్ ఉందో కోర్టులో నీకు అట్లా యూజ్ అవుతుంది. ఇంత పెద్ద ఆయుధాన్ని నీకు ఇవ్వగలుగుతుంది. నీ డెసిషన్ 100% కరెక్ట్. అర్థమవుతుందా? మీ మామగారు సఫర్ అవుతూ ఉంటారు ఇట్లాంటి చెత్త కొడుకు వల్ల, మీ అత్తగారు సఫర్ అవుతూ ఉండుంటారు ఇట్లాంటి చెత్త కొడుకు వల్ల, నీ 3 పిల్లలు సఫర్ అయ్యారు ఇలాంటి చెత్త నాన్న వల్ల, నువ్వు సఫర్ అయ్యావు ఇలాంటి చెత్త భర్త వల్ల. ఒక వ్యక్తికి నేను ఎప్పుడు ఇన్ని టైటిల్స్ ఇవ్వలే. మ్యాక్సిమం అమ్మాయిలు తప్పు చేసినా తిడతాను, అబ్బాయిలు తప్పు చేసినా తిడతాను. కానీ వరస్ట్ క్యారెక్టర్స్ ఎక్కడో ఒక క్యారెక్టరే రాంగ్ ఉంటుంది. లేడీస్ ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే అమ్మ మగాళ్ళ బతకనివ్వండి తల్లి అంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఏ చట్టాన్ని తగ్గించమని మనం చెప్పగలం? ఏ రకంగా లేడీస్కి ప్రొటెక్షన్ తీసేయండి సార్, ఫేక్ కేసులు అండి, చస్తున్నాం ఫేక్ కేసులు పడలేకని ఎలా అనగలం? ఒక్కసారి ఆ చట్టాలు కానీ ఆ సెక్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిద్ది. ఎక్కడో దాక్కొని ఉంటారు మానసికంగా, జస్ట్ ఇట్లా వస్తాయి బయటికి ఆలోచన విధానాలు. స్త్రీలను తిడతారంటే ఫాల్స్ కేసులు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆ కేసులు వేసుకుంటే కానీ దిక్కానం ఉండదు. అవి కూడా వేయలేక, ఎందుకంటే సంవత్సరాల తరబడి పడుతుంటే 3 పిల్లల్ని తనని తాను పోషించుకోవడం అనేది ఈరోజు అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ అయినా కూడా బాబోయ్ ఈయనొద్దండి బతుకుంటే చాలు తెలియక అక్రమ సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. కానీ విపరీతమైన నరకం, మెంటల్గా, ఫిజికల్గా, మోరల్గా అసలు నీకు ఎక్కడా కూడా. పైగా ఇందులో కర్మ ఏంటంటే ఏదో కార్యేసు మంత్రి ఏవో అంటారు చూడు, ఆ పాత్రలో కూడా నువ్వు అన్ని పాత్రలు పోషిస్తూ వచ్చావు. ఆయన నీ మీద ఒక ఎలిగేషన్ వేశాడు. మేడం ఏం చేస్తాను మేడం, సంపాదించినంత తెచ్చి మా ఆవిడ అకౌంట్లోనే వేస్తాను. ఏం చేసావో తెలుసా? ఆ డబ్బుతో చిన్న బంగారం కొనుక్కోలే, నీ పిల్లలకి కొత్త బట్టలు కూడా కొనలను. ఆయన అప్పులు తీర్చావు, ఆయన వెహికల్ అప్పు తీరుస్తూ వచ్చావు, ఆయన ఇల్లు కట్టించి ఈ రోజున మీ అత్త మామను ఒక ఇంట్లో ఒక రూమ్లో ఉంచగలిగావు. సూపర్ తల్లి. ఇలా ఉండాలి స్త్రీలని మేము కోరుకుంటాం. దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ అయిపోయింది, చాలు. నీ కోసం నీ పిల్లల కోసం ఇప్పుడు కష్టపడు. కర్మ ఏంటంటే నీ ఆరోగ్యం పిండేశాడు, బోన్స్తో సహా పిండేశాడు. ఓకే, నీ పిల్లలు ఈ ఎపిసోడ్ వింటే నా రిక్వెస్ట్ అని చెప్పండి. పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళే భద్రకాళిలాగా తయారయ్యి నిన్ను రక్షించవచ్చు. నీ పుణ్యం ఎక్కడికి పోదు, నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు. ఓకే, అపాత్రదానం ఇట్లాంటి వ్యక్తికి చేయడం అనేది అపాత్రదానం. ఈ వ్యక్తితో కలిసి ఉండమని నేను అనను. ఎవరైతే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీలు ఉన్నారో దయచేసి రియలైజ్ అవ్వండి. ఇలాంటి ఒక చీడ పురుగుని మీ సరౌండింగ్స్కి కూడా రానివ్వద్దు. వాడుకొని వదిలేయడంతో పాటు ఒక స్త్రీని చాలా హీనంగా చూసే క్యారెక్టర్. అలాంటి వాళ్ళు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? మీకు భర్తలు ఉన్నారు, లేదా భర్తలు లేరో, లేకపోతే పిల్లలు ఉన్నారు. ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళేంటి, అలాంటి వాళ్ళకే దిక్కానం లేదు, నన్నే ఉద్ధరిస్తాడని మీరు అనుకోవాలి కదా. ఈ రోజున 4 స్త్రీలు బాధపడుతున్నారు, 5 స్త్రీలు కన్న తల్లితో సహా. మీరు మాత్రం సుఖపడుతున్నారు ఇతను వ్యక్తి పక్కన. అవి జోక్గా మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, అరే దాన్ని ఉంచుకున్నాను రా, దాంతో పిల్లలకి అన్నాను రా. అదే మగపిల్లడు పుట్టుంటే మిమ్మల్ని ఎట్లా చూసేవాడేమో, మేబీ చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇలాంటి ఒక దరిద్రమైన వ్యక్తిని ఫస్ట్ టైం కొంచెం కొన్ని పదాలు మాట్లాడుతున్నానండి, సారీ ఏమనుకోద్దు, మేము ఎవరిని అనం. ఇతను 100% అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వదిలేయండి దయచేసి, ఇంకెవరు ఎంటర్టైన్ చేయకండి. మేబీ రియలైజ్ అవ్వండి. ఎందుకంటే మేము ఈరోజు మీతో ఫోన్ మాట్లాడవచ్చు, మీరు కూడా డెనై చేయొచ్చు, కానీ మీ మనస్సాక్షులకి తెలుసు, మీ హస్బెండ్కి తెలిస్తే మీ కాపురం నాశనం అయిపోద్ది. రియలైజ్ అవ్వండి, ఈ వ్యక్తిని ఎంటర్టైనే చేయొద్దు. ఎందుకంటే ఆ పిల్లకి తండ్రి అని మీ ఆయన పేరు పెట్టుకుని ఉంటారు, ఈయనకి ఆ టైటిల్ రాదు కదా. మేడం సార్ మీకు నమస్కారం సార్, మీతో నేను అసలు మాట్లాడట్లేదు, ఎందుకంటే మీలాంటి వ్యక్తికి ఇక్కడ కూర్చోడానికి మాతో మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదని నా ఉద్దేశం. మీ ఆయనకి నేనేం చెప్పినా అర్థం కాదు తల్లి, అది కరెక్ట్ కూడా కాదు. అర్థమవుతుందా? మా ముందు ఎంత హీనమైన పర్సన్ కూడా దిగజారి మాట్లాడలా. కోపడతారు, అరుస్తారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, ఇవన్నీ వేరే.
బూతులు మాట్లాడేశాడు, కూతుర్ని బూతులు మాట్లాడేస్తున్నాడు, నిన్ను బూతులు మాట్లాడేశాడు. కొంచెం కూడా టాలరేట్ చేయి. మీ ఇళ్లల్లో మీకు ఎలా ఉంటుందో అది మీ ఇంటి పరిస్థితుల ప్రభావం. మీరు ఆ రోజే 4 పీకి బయటకు వచ్చి ఉంటే బాగుండేది. ఈ రోజున స్త్రీలు అంటేనే అతనికి ఒక అసహ్యంగా ఉంది, హీనంగా ఉంది. అసహ్యం కాదు, మనం అసహించుకోవాలి ఆయన. స్త్రీలు అంటే హీనం. ఆఫ్టర్ ఆల్ ఏం చేస్తారు వీళ్ళు? మీ అత్తగారితో మాట్లాడితే ఈయన గురించి బ్యావ్ అంటది, కానీ కన్నతల్లి కదా కడుపులో పెట్టుకుంటుంది. కర్మ, కన్నతల్లులు అంత ఉన్నతమైన వాళ్ళు, తప్పదు. ఇప్పుడు నీకు కావాల్సింది లీగల్ సపోర్ట్. గుర్తుపెట్టుకో, నీ సరౌండింగ్స్కి కానీ నీ కూతుర్ల సరౌండింగ్స్కి కానీ వచ్చే అర్హత అతనికి లేదు. అర్థమవుతుందా? 2, లీగల్గా మీరు ఆల్రెడీ 498 ఏదో కేసు ఫైల్ చేశారట. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ చెత్త పక్కన పెట్టి నువ్వు ముందు ఆరోగ్యంగా రికవరీ అవ్వడానికి చూడు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి అమ్మా. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యేదాకా పెళ్లి ఖర్చులతో సహా వసూలు చేయొచ్చు. సుప్రీంకోర్టు కొత్త గైడ్ లైన్స్. ఆడపిల్లలు మేజర్లు అవగానే మెయింటెనెన్స్ రాదు అని అనుకుంటారు, కానీ ఆడపిల్లలకి పెళ్ళి అయ్యే వరకు వాళ్ళు ఒకవేళ ఏ జాబు చేయలేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యత కూడా అతనే తీసుకోవాలి. కోర్టు అసలు నువ్వు అతను వదిలేయడమే పెద్ద పనిష్మెంట్. నీలాంటి ఒక మంచి భార్య దొరకదు. ముత్యాల లాంటి 3 ఆడపిల్లల కూతుర్లు దొరకరు. అర్థమవుతుందా? అది మేజర్ పనిష్మెంట్. అది ఈరోజు కొంచెం యంగ్గా ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు, కానీ ఇంకో 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో రియలైజ్ అవుతాడు. ఈ 5 ఇయర్స్ కోర్టుల చుట్టూ పిప్పు చేయనాను. అందరిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫాల్స్ కేసులు వేయొద్దని. నీ కేసులో ఫాల్స్ కేసులు కాదు తల్లి, ఇవన్నీ 100% కరెక్ట్ కేసులు. ఫస్ట్ టైం లా ఒక అమ్మాయికి ఉపయోగపడుతుందిరా బాబు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు విత్ మెయింటెనెన్స్లతోటి. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి మీ పేరు మీదకి మార్చుకోవడానికి చూడండి. మీ అత్తామామ బతుకున్నంత వరకు ఆ రూమ్లో ఉంటారు. మిగతా 3 రూమ్స్ నువ్వు రెంట్కి ఇచ్చేసి రెంట్ వసూలు చేసుకో. ఒకవేళ అది కుదరకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులోనే సేమ్ పిటిషన్ వేయొచ్చు. ఈ 3 పోర్షన్స్ నాకు హ్యాండ్ ఓవర్లో ఇవ్వండి. నువ్వు ఒకవేళ ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి ఉండగలను అంటే ఇతరు ఆ సరౌండింగ్స్కి రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఆ 3 పోర్షన్స్లో నువ్వు ఉండొచ్చు. మీ అత్తమామ మంచి వాళ్ళు అయితే వాళ్ళకి తిండి పెట్టాలి, లేకపోతే వదిలే. ఇట్లాంటి కొడుకుని కన్నందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. బండి వెళ్ళి తెచ్చేసుకో, రేపు వెళ్ళి తెచ్చేసుకో. బండి ఇచ్చేస్తారా? తీసుకుంటే రేపు వెళ్ళి తీసుకున్నారా? రికార్డ్ అయ్యింది. ఎవరన్నా ఆపితే మాకు ఇన్ఫార్మ్ చేయి, పోలీసుల ద్వారా నీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. మరి 3 లక్షలు అప్పు ఉంది కదా మేడం దేని మీద? బండిది. అప్పు తీర్చలేదు ఇంకా. ఇప్పుడు 3 లక్షల అప్పు దేని మీద ఉంది? 2 లక్షల అప్పు దేని మీద ఉంది? బండి మీద లేదుగా. బండి తెచ్చేసుకో. ఇంటి అప్పు తీర్చుకోవయ్యా. తీర్చిన తర్వాత వాళ్ళు వస్తారు పోర్షన్కి. నువ్వు మారితే వాళ్ళని ఏమైనా బతులాడతావు. నువ్వు కనీసం అయిపోయింది, తప్పు అయిపోయింది మేడం, నన్ను క్షమించండి అంటే నీ తరపున బతులాడడానికి మేము ఫస్ట్ రెడీ అయ్యాం. నీ బిహేవియర్ బూతులు మాట్లాడేసి 1 ఇయర్ టైం ఇస్తున్నా. 1 ఇయర్ లో నువ్వు మారావు అని నీ కూతురు 3 నెలల దాకానే బతకలేకపోతున్నా వాళ్ళు, లేకపోతే పనిష్మెంట్ అని చెప్పా. నువ్వు ఒప్పుకొని ఉంటే మాట్లాడదాన్ని. నాకు అక్రమ సంబంధం ఉందంటే నేను ఇంకోసారి ఇట్లా చేయనంటే మేము బతులు ఆడతాం. మీ జ్యూరిస్డిక్షన్ పోలీసులకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఈ అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సార్ తీసుకుపోయి మేడం, మేము పోయి జైల్లో పడిపోతా. తీసుకోపోయి మేడం. చూడు ఎంత మొండితనమో. నాకు భార్య పిల్లలు ఇచ్చేయాలి ఇప్పుడు. నువ్వు మారాలి కదా. సరే వెహికల్ ఇవ్వు. రేపు పొద్దుట వారం రోజుల్లో అమ్మాయి ఆలోచించుకుంటారు. ఫస్ట్ వెహికల్ ఇవ్వు. ఈ లోపు వెహికల్ తెచ్చుకో తల్లి. దాని మీద ఏదైనా పని చేయడానికో లోన్ పెట్టుకోవడానికి ఉంటుంది నీకు. రేపు వెళ్ళి వెహికల్ తెచ్చుకో. పెద్ద మనుషుల దగ్గర పెట్టి DNA టెస్ట్కి పిలిపించు. అవ్వకపోతే ఇందాక నేను చెప్పిన లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపో. ఇవి అవుతాయి. DNA టెస్ట్కి రాకపోతే అంటున్నా. ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, DNA టెస్ట్కి తీసుకుని వెళ్ళు. మామూలుగానే వస్తారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడుగా. నిజంగా భార్య పిల్లలు కావాలి అంటే ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు, నీకు ఫోన్ చేస్తాడు. నేను DNA టెస్ట్కి రెడీ అన్నాడు. ఫస్ట్ వెహికల్ నిన్ను నమ్మాలి అంటే ఒక్క స్టెప్ బండి తీసుకోపోమా. బండి తెచ్చుకోనా? అది నిజం తల్లి, అలాగే చేస్తాడు. అందుకే మనం నువ్వు కావాలంటున్నాడు కదా, మేము వెనకాల ఉండి నిన్ను పంపించాలి అన్న ఫస్ట్ నువ్వు వెహికల్ తెచ్చుకో. రెండో స్టెప్ DNA టెస్ట్ వస్తే వెళ్ళి కాపురానికి వెళ్ళు. మేము అప్పుడు మళ్ళీ పిలిపించి బాండ్ పేపర్ మీద రాస్తాం నీ కండిషన్స్ ఏంటి అని. లేదు నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకొని కాళ్ళు ఎగరేస్తాడు అన్నావు కదా, అలా ఎగరేసాడు అనుకో, మీ అత్త మామలు అందరి మీద కేసు ఫైల్ చేస్తావుగా. ఇల్లు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని 1 acre ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకో. ఇంతే. రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. సరేనా? ఆల్ ది బెస్ట్. నేను జాగ్రత్త.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.